ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతూ శిష్యులను తన దగ్గరకు పిలిచి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వారిని నాకు శిష్యులనుగా చేయండి అన్నారు. ఏమన్నారు? ఎలా చేయండి? వారిని నాకు శిష్యులనుగా చేయండి అంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే వినిన దాని మీద విశ్వసించి కట్టబడుతున్నారో, వినుట వలన ఏం కలుగును? విశ్వాసము కలుగును కదా. ఎవరైతే వాక్యం విని విశ్వసించి కట్టబడుతున్నారో, అలా కట్టబడుతున్న వారిని శిష్యులుగా చేయండి అన్నారు. అంటే మీరు కేవలం విశ్వాసులు మాత్రమే కాదు, మీరందరూ ప్రభువుకి శిష్యులు. మీరందరూ ప్రభువుకి ఎవరు? శిష్యులు. మరి శిష్యరికం చేసే ప్రతివాడు గురువుగారికి జీతం ఇవ్వాలి, అంటే వెల చెల్లించాలి. గురువుగారు ఎవరంటే మనందరికీ గురువుగారు ఎవరు? క్రీస్తు. క్రీస్తే మనందరి గురువు, సర్వలోక గురువు ఆయన. మరి క్రీస్తుకి మనం వెల చెల్లించాలి, శిష్యత్వపు వెల అంటారు దాన్ని. ఆ వెల చెల్లించాలి. ఆయన అడిగారు, నోరు తెరిచి అడిగారు, నా శిష్యులుగా మీరు చేయండి, శిష్యులైన ప్రతి ఒక్కరూ నాకు వెల చెల్లించాలి. ఆయన మన కొరకు వెల చెల్లించారు. ఏమిటి ఆయన మన కొరకు చెల్లించిన వెల అంటే విమోచన, క్రయ, ధనము అన్న పదం వాడాడు. ఏంటది? విమోచన, క్రయ, ధనము. ఈ ధనం ఏమిటి అని అంటే ఆయన పవిత్ర రుధిరాన్ని మన కొరకు ధారపోయటం, ఆయన పవిత్ర రక్తాన్ని మన కొరకు చిందించటం. అలా ఆయన పవిత్ర రుధిరాన్ని మన కొరకు ధారపోసి, ఆయన పవిత్ర రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని వెల ఇచ్చి కొన్నాడట. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, రైట్? అంతే కదా. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే మనల్ని వెల చెల్లించి ప్రభు కొన్నారు. ఆయన రక్తం ఇచ్చి నన్ను కొన్నారు. ఇది నా విశ్వాసం, ఇది నా విశ్వాసం, నా హృదయాంతరాలలో నిండి ఉన్న విశ్వాసం. ఈ విశ్వాసమే నన్ను నిలబెట్టింది, ఈ విశ్వాసమే నన్ను సంఘంలోనికి చేర్చింది, ఈ విశ్వాసమే నన్ను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. నేను నిత్య జీవానికి వెళ్ళబోతున్నానన్న నమ్మకత్వాన్ని నా హృదయంలో ఉంచింది, రైట్? సో ఇప్పుడు ఆ విశ్వాసపు స్థాయి గలవాడనే, ఆ విశ్వాసపు బలము గలవాడనే క్రీస్తు నా కొరకు వెల చెల్లించారు, నన్ను కూడా శిష్యత్వపు వెల చెల్లించమని అడిగారు. నేను చెల్లించవలసిన వెల ఏమిటి? నేను ఏమి చెల్లించాలి నా ప్రభుకి? ఏమి ఇవ్వాలి నేను ఆయనకి? ఏం అడుగుతున్నారు ఆయన నా దగ్గర నుంచి? ఏం కోరుతున్నారు నా దగ్గర నుంచి అనేది ప్రతి ఒక్క విశ్వాసి వేసుకోవలసినటువంటి ప్రశ్న. సరే, ప్రశ్న వేసుకున్నాం, మరి సమాధానం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఆయన మాటల్లోనే దొరుకుతుంది. ఎవరి మాటల్లో దొరుకుతుంది? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్లో దొరుకుతుంది. ఆయన మన కొరకు వెల చెల్లించారు, మనల్ని కూడా ఆయనకు వెల చెల్లించమని అడిగారు. ఆ వెల ఏమిటి? నేను ఏ వెల చెల్లించాలి శిష్యుడిగా? మొదట మీరు శిష్యులుగా మారాలి. గుర్తుపెట్టుకోండి, శిష్యుడు వేరు, విశ్వాసి వేరు. ప్రతి విశ్వాసి ఏం కావాలి? శిష్యుడు కావాలి. మొదట మీరు విశ్వాసి అనే మెట్టెక్కుతారు, నెక్స్ట్ మెట్టు ఏమెక్కాలి? శిష్యుడు అనే మెట్టెక్కాలి. అర్థమైందా? విశ్వాసి అనే మెట్టు మీద నిలబడిన ప్రతి ఒక్కరూ శిష్యుడు అనే మెట్టు మీద కూడా నిలబడాలి. కాబట్టి మనం విశ్వాసులముగా మరియు శిష్యులముగా ప్రభు ఎదుట కనబడాలి. రెండో కేటగిరీ అన్నమాట ఇది. సరే, ఇప్పుడు శిష్యత్వపు వెల ఏ రీతిగా చెల్లించాలి అనేది దైవ గ్రంథంలో చూస్తే ప్రభు ఆయనను వెంబడించాలనుకునే వాళ్ళకి ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి చదువుదాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు, బాగా అర్థం చేసుకోండి, వ్రాయబడిన ప్రతి మాట చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. బహుజన సమూహములు వెళుతున్నారంట, ఆయన వెంటబడి, ఆయన వెంబడిస్తూ వెళ్తున్నారు. సరే, చదువు, ఆ మాట చదువుదాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి అంతమందిని చూసి అంటున్నాడు, నాయన మీరు ఇంతమంది వస్తున్నారు కదా, నన్ను వెంబడిస్తున్నారు కదా, ఇంతమంది ఉన్నారు కదా, అనేకులు వస్తున్నారు ఆయన వెంట. అయితే మీరు ఒక అర్హత కలిగి ఉండాలి, ఒక వెల చెల్లించాలి. మీరు ఒక అర్హత కలిగి ఉండాలి, నాకు ఒక వెల చెల్లించాలి, ఒక ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఫీజు కట్టాలి, శిష్యులు కావాలంటే ఈ ఫీజు కట్టాలన్నమాట. వీళ్ళందరూ ఏం ఫీజు కట్టాలి? ఈ ఫీజు కట్టడానికి ఇష్టపడినోడే ఫాలో అవుతాడు, ఈ ఫీజు కట్టడానికి ఇష్టం లేనోడు ఏమవడు? ఫాలో అవడు. ఇప్పుడు ఒక స్కూల్ ఉంటుంది,
స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటారు. ఆ స్కూల్ దగ్గరికి వెళ్తారు, అడుగుతారు ఫస్ట్, ఏమంటే ఈ స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు వాళ్ళ వివరాలన్నీ మీకు ఇస్తారు. ఎంత ఫీజు కట్టాలి, ఎంత అవుతుంది, బుక్స్ ఎంత అవుతుంది, తర్వాత యూనిఫామ్ ఎంత అవుతుంది, బస్ ఫీజు ఎంత అవుతుంది, అన్నీ వాళ్ళు చెప్తారు. మనకి ఇష్టమైతే జాయిన్ చేస్తాం, ఇష్టం లేకపోతే ఏం చేస్తాం, వేరే స్కూల్ చూసుకుంటామని చెప్పేసి వచ్చేస్తాం, అంతే కదా. ఒక ట్యూషన్ సెంటర్కి వెళ్తాం, ట్యూషన్లో జాయిన్ అవ్వాలనుకుంటాం, లేకపోతే కోచింగ్ సెంటర్కి వెళ్తాం, కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటాం. మనకు నచ్చితే డబ్బులు కడతాం, నచ్చకపోతే వద్దని చెప్పి వచ్చేస్తాం. అలాగే యేసు ప్రభు కూడా మొత్తం జన సమూహాలను చూసి మాట్లాడుతున్నారు, మొత్తం అందరినీ. అమ్మ, ఇంతమంది నన్ను ఫాలో అయిపోతున్నారు కదా, ఇంతమంది నన్ను వెంబడిస్తున్నారు కదా, అయితే నన్ను వెంబడించాలనుకుంటే నాకు ఈ ఫీజు కట్టాలి. మీరు ఈ ఫీజు కడితే నన్ను వెంబడించండి, ఈ ఫీజు కట్టకపోతే నన్ను వెంబడించడానికి మీకు అధికారం లేదు. పాయింట్ అర్థమవుతుందా మీకు? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే యేసు ప్రభు వారి బోధలు డొంక తిరుగుడు మాటలు ఉండవు ఆయన దగ్గర. ఒకటే మాట, గట్టిగా మాడతారు, ఆయన సూటిగా మాడతారు, ఉన్నట్టు మాడతారు. ఆయన మాట్లాడుతూ అంటున్నారు, ఒకవేళ మీరు నన్ను వెంబడించాలని అనుకుంటే ఏం చేయాలి అని జన సమూహంతో చెబుతున్నటువంటి మాట ఇప్పుడు చూద్దాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నాకు శిష్యుడు అవ్వాలంటే ఇదిగో ఈ వేళ చెల్లించాలన్నమాట ఆయన చెప్తున్నది. నాకు శిష్యుడు అవ్వాలంటే ఈ ఫీజు కట్టాలి. మీరు ఫీజు అనగానే అన్ని సందర్భాల్లో డబ్బులతో ముడేయకండి. ఫీజు అనగానే అన్ని సందర్భాల్లో వస్తువులతో ముడేయకండి. ఫీజు అనగానే అన్ని సందర్భాల్లో మీరు మెటీరియలిస్టిక్ థింగ్స్తో ముడేయకండి. ఇక్కడ యేసుప్రభు వారు ఫీజు గురించి మాట్లాడుతున్నారు, కరెక్టే. చెల్లించాల్సిన వేళ గురించి మాట్లాడుతున్నారు, కరెక్టే. కానీ అది డబ్బు కాదు, వస్తువు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, ఈ లోక సంబంధమైన మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏమీ కాదు. మరి ఏం మాట్లాడుతున్నారు ఆయన, దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, నెంబర్ 1 ఏం చెప్పాడంటే, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, మీకు ఫస్ట్ ప్రియారిటీ ఈ లోకంలో మీకు ఎవరంటే ఇష్టం అని ఎవరినైనా అడిగారు అనుకోండి, టక్కున నోట్లోంచి వచ్చేది ఏమొస్తుంది? మ్యాక్సిమం మా నాన్నగారండి. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఇష్టం మా నాన్నగారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఇష్టం నాకు మా అమ్మగారు. నెక్స్ట్ నా బిడ్డలే. ప్రపంచంలో అందరికంటే నీకు ఎవరయ్యా ఎక్కువ ఇష్టం అంటే నా పిల్లలేనండి, నా పిల్లలే అనేది 3వ మాట. తర్వాత మరికొంతమంది నా అన్నయ్య. ప్రపంచంలో అందరికంటే నాకు ఎక్కువ ఇష్టం మా అన్నయ్య. మరికొంతమంది ప్రపంచంలో అందరికంటే నాకు ఎక్కువ ఇష్టం మా తమ్ముడు. రైటా కదా? తర్వాత ప్రపంచంలో అందరికంటే నాకు ఎక్కువ ఇష్టం మా అక్క లేదా మా చెల్లెలు కదా. నెక్స్ట్ అక్క చెల్లెండ్రు అయిపోయారు. ఇక చాలామంది చెప్తారు, మరి నీకు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఇష్టం అంటే నాకు నా ప్రాణమే ఇష్టం. అమ్మో, నా ప్రాణం కంటే ఏది నాకు ఇష్టం కాదు, నా ప్రాణం కోసం అవసరమైతే ఏదైనా ఇచ్చేస్తాను, ఏదైనా త్యాగం చేసేస్తాను. యోబు గ్రంథంలో సాతాను కూడా చెప్తాడు కదా, ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదట, అంత ఇష్టం అన్నమాట ప్రాణం అంటే. అందుకే ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎంతైనా పర్లేదు అంటారు. దేనికోసం ఎంతైనా పర్లేదు? ప్రాణం కోసం అయితే ఏమైనా పర్లేదు, ఎంతైనా పర్లేదు, ప్రాణం కావాలంతే. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ప్రాణం నిలబడాలి కదా. సో ఇవన్నీ యేసుప్రభు వారు చెప్పేశారు. ఎవరైతే ఎక్కువ ఇష్టపడుతున్నారో ఆ యేసుప్రభు వారు వాటన్నిటి గురించి మాట్లాడుతూ, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, భార్య, భర్త, తండ్రి, తల్లి, పిల్లలు, చివరికి ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈరోజు చాలామంది మతోన్మాదులు ఈ వచనాలు చూపించి యేసుప్రభు బంధాలు బలపరచడానికి రాలేదు, బంధాలు బలహీనం చేయడానికి వచ్చారు, ఆయన్నే ఎక్కువ ప్రేమించాలంట, లేదా తండ్రినే ఎక్కువ ప్రేమించాలంట, మిగిలిన వాళ్ళందరినీ ద్వేషించాలంట అని చెప్తున్నారు. ఈ అందరినీ ద్వేషించాలని చెప్పడం ఏంటి? అందరినీ ఎందుకు ద్వేషించమన్నాడు యేసుక్రీస్తు? అది వేళ ఏంటి, అది ఫీజు ఏంటి అని అంటే, ద్వేషించటం అనగానే వాళ్ళను తృణీకరించమని కాదు. ద్వేషించటం అనగానే ఏం కాదు, తృణీకరించమని కాదు. బైబిల్ పరిభాష అర్థం కావాలి. బైబిల్ చదివేటప్పుడు కాంటెక్స్ట్ అర్థం కావాలి. ఆయన ఏ భావంతో చెబుతున్నాడో ఆ భావం అర్థం కావాలి. భావం అర్థం కాకుండా, పరిభాష అర్థం కాకుండా మనం బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. ఇక్కడ ద్వేషించమన్నాడు కదా, అందుకే మనం ఒక సూత్రం నేర్చుకున్నాం. బైబిల్లో ఏదైనా ప్రశ్న వస్తే మనం దేంట్లోంచి సమాధానం వెతుక్కుంటాం? దేంట్లోంచి? బైబిల్లో నుండే. బైబిల్లో మనకి ఏదైనా సందేహం వచ్చింది, ఎక్కడి నుంచి మనం సమాధానం రాబడతాం? బైబిల్లో నుండి. ఎందుకంటే దేవుని ఆత్మ సంబంధమైన సంగతుల్ని దేవుని ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి.
దేవుని ఆత్మ సంబంధమైన సంగతుల్ని దేవుని సంబంధమైన సంగతులతోనే పోల్చి చూడాలి తప్ప వేరే ఏదో తెచ్చి దీనికి సరిపెట్టడానికి వీలు లేదు. లేదా లోకంలో ఉన్న సంగతులు తెచ్చి దీనికి సరిపెట్టకూడదు. లోకానుసారమైన విషయాలు తెచ్చి దీనికి సరిపెట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. ఏ తాళం కప్పక ఆ తాళం చెవన్నట్టు బైబిల్లోని సంగతులతోనే సరిపోల్చాలి. ఈ సూత్రం మీ అందరికీ అర్థమైతే యేసుప్రభు ఏమిటి ద్వేషించమని చెప్తున్నారు? అందరినీ ద్వేషించమంటున్నారు ఏమిటి ఆయన? అది ఆయనకు వెల చెల్లించడం ఏంటి? లేదా నన్నే ప్రేమించాలడం స్వార్థం కదా, అలా అనడం. ఇలా రకరకాలుగా మానవ కోణంలో అర్థం చేసుకుంటారు చాలామంది దేవుని జ్ఞానాన్ని. దేవుని జ్ఞానం మానవ కోణంలో ఎప్పటికీ అర్థం కాదు. నా పాయింట్ జాగ్రత్త గ్రహించండి. దేవుని జ్ఞానం మానవ కోణంలో ఎప్పటికీ అర్థం కాదు. మానవ పరిభాషలో దేవుని వాక్యాన్ని వివరించాలనుకోవడం అజ్ఞానం, అవివేకం అవుతుంది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యమే కొలమానం. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా అసలు ఈ ద్వేషాన్ని గురించి పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూద్దాం. అందరం బైబిల్ తెరిచి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం అందరూ చూద్దాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ నాకంటే ఎక్కువగా ప్రేమించడం అనే పదం పడింది. ఇది యేసుప్రభు వారి మాట, అది యేసుప్రభు వారి మాట. అక్కడ ఇక్కడ చెప్పబడిన సందర్భం ఒకటే సందర్భాన్ని 2 చోట్ల మనకి చూపిస్తున్నాడు. నాకంటే ఎక్కువగా ప్రేమించడం అనగానే అసలు ప్రేమించకపోవడం అనే అర్థం రావట్లేదుగా. ప్రేమించడం నెక్స్ట్, నాకంటే ఎక్కువగా ప్రేమించడం, మొత్తం మీద ప్రేమించడమే. కాకపోతే దానికి ఒక పరిధి ఉంది. ఎవరెక్కువ అనే పరిధి కనబడుతుంది అక్కడ. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? నేను ప్రేమిస్తున్నాను. ఎవరిని ప్రేమిస్తున్నాను? తల్లిని ప్రేమిస్తున్నాను, తండ్రిని ప్రేమిస్తున్నాను, భార్యను ప్రేమిస్తున్నాను, బిడ్డల్ని ప్రేమిస్తున్నాను, అన్నదమ్ముల్ని ప్రేమిస్తున్నాను, స్నేహితుల్ని ప్రేమిస్తున్నాను, నా ప్రాణాన్ని కూడా నేను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. మీ ప్రాణాన్ని కూడా మీరు ప్రేమించాలి. ప్రాణాన్ని ప్రేమిస్తేనే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ప్రాణాన్ని ప్రేమిస్తేనే జాగ్రత్తగా ఉంటారు. ప్రాణాన్ని ప్రేమిస్తేనే ఏది పడితే అది తినరు, ఎక్కడ పడితే అక్కడ దూకరు, ఏది పడితే చేయరు. ప్రాణం మీద గౌరవం ఉండాలి. ప్రాణం మీద గౌరవం లేనివాడు మూర్ఖుడు. మరలా చెప్తున్నాను, దేవుడిచ్చిన ప్రాణం మీద ఎవనికి గౌరవం లేదో వాడు మూర్ఖుడు. సో ప్రాణాన్ని ప్రేమించాలా వద్దా? దేవుడిచ్చిన ప్రాణాన్ని ప్రేమించాలి. కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అది ఇక్కడ విషయం. అంతే. తల్లిని తండ్రిని ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి. తల్లి తండ్రిని ప్రేమించాలి. తల్లిని తండ్రిని సన్మానించమని ఎవరు చెప్పారు? దేవుడేగా చెప్పాడు. నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? నువ్వు సన్మానించు. దేవుడే చెప్పాడు అది. తల్లిని తండ్రిని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, బంధువుల్ని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. ద్వేషించమని ఎక్కడ బైబిల్ బోధించదో. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమన్న ఒక్క మాటలో ఇమిడి ఉన్నది అని వ్రాయబడింది. సో అందరినీ ప్రేమించాలి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుని కంటే ఎక్కువగా మా నాన్న అంటే నాకు ఇష్టం, దేవుని కంటే ఎక్కువగా మా అమ్మ అంటే నాకు ఇష్టం అంటే అది మంచిది కాదు నాయన. అమ్మని ఇష్టపడు, నాన్నని ఇష్టపడు. క్రీస్తును అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడు. అది భక్తిలో ప్రధానమైన భాగం. ఎందుకంటే ఈ లోకంలో అమ్మ నాన్న బంధాలు బంధుత్వాలు అన్నీ ఆయన వలననే మనకు అనుగ్రహింపబడ్డాయి, ఆయన వలననే మనకు నిలబడ్డాయి. చివరికి మనం మరణించిన తర్వాత కూడా ఆయన వలననే అవి మనకు మరలా దొరుకుతాయి. ఆయన లేకపోతే మళ్ళీ చచ్చిపోయిన తర్వాత మన అమ్మను మనం కలుసుకోలేము, నాన్నను మనం కలుసుకోలేం, బిడ్డలను మనం కలుసుకోలేము, ఎవరిని మనం కలుసుకోలేం. ఆయన వలననే మరలా మనం అన్నీ తిరిగి పొందుకుంటాం కనుక, ఆయనతో శాశ్వత కాలం ఉంటాం కనుక ఆయనను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించండి. ఎందుకంటే నీకు అన్నీ అనుగ్రహించింది ఆయనే అని చెప్తున్నాడు అక్కడ. పాజిటివ్గా ఆలోచించాలి మనం. నాకంటే ఎక్కువగా అన్నాడు అక్కడ. బాగా అర్థం చేసుకోండి. మరో మాట చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. 38వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు మరలా దాన్ని దక్కించుకుంటాడు. అంటే శిష్యత్వపు వెలలో యేసు ప్రభు నీకు నాకు బోధిస్తున్న బోధ ఏమిటంటే,
ఫస్ట్ ప్రియారిటీ దేవునికి ఇవ్వండి. ఏం చేయండి? ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వండి? దేవునికి ఇవ్వండి. శిష్యత్వపు వెల అనగానే ఫస్ట్ మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి అనేది మనకు అర్థమవుతుంది. ద్వేషించడం అని కాదు అక్కడ. ఇంకా మీకు బైబిల్ పరిభాష అర్థం కావాలంటే ఆదికాండం 29:30 ఒకసారి చూడండి. ఆదికాండం 29:30 ఒకసారి చూడండి. ఆదికాండం 29:30 తీయాలి, అందరూ బైబిల్ తీయాలి. యాకోబు రాహేలుని ఏం చేశాను? మరి అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అని ఉంది అక్కడ. ఇక్కడ లేయాను ద్వేషించను అని ఉంటుంది, అంటే లేయా ద్వేషిస్తున్నాడు అన్న భర్త అనుకుంటుంది. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి? లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించాడు. అంటే లేయాను ప్రేమిస్తున్నాడా లేదా? బాగా అర్థం చేసుకోండి. లేయాను కూడా ప్రేమిస్తున్నాడు, కానీ రాహేలు అంత ప్రేమించట్లేదు. ఈ విషయంలో మనం కూడా అతీతులు ఏం కాదు. పిల్లలు ఉన్నారనుకోండి, 2, 3, 4 ఎంతమంది పిల్లలున్నా కానీ మీ మనసుని అడగండి, లోపల నుంచి సమాధానం వస్తుంది. మీ పిల్లల్లో కొంచెం ఒక్క చెంచా ఎవరికి ఎక్కువ పడుతుందంటే ఆ చెంచా ఎక్కువ ఎవరు పడేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారా? వాళ్ళకి పడద్దా చెంచా. ఒక గుడ్డ ఎక్స్ట్రా ఎవరికి పడద్దంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి పడద్దా గుడ్డ ఎక్స్ట్రా. వాళ్ళ మీద ఏదో తెలియని ఒక చిన్న ఏంటది? మమకారం కొంచెం ఎక్కువ అనమాట. ఆప్యాయత కొంచెం ఎక్కువ, అనురాగం కొంచెం ఎక్కువ, ముద్దు చేయడం కొంచెం ఎక్కువ, గారాభం కొంచెం ఎక్కువ. అంటే అందరు సమానమే, అందరూ మనోళ్ళే, అందరూ మన పిల్లలే, కానీ ఎక్కడో చిన్నగా కొంచెం వాళ్ళ మీద ఉందన్నమాట. పాజిటివ్ కాన్సర్న్ ఉంది చిన్నగా. దాన్ని బట్టి వీళ్ళని ద్వేషిస్తున్నట. ఒక చెంచా ఎక్కువ వేసావు కాబట్టి, ఒక గుడ్డ ఎక్కువ వేసావు కాబట్టి ద్వేషిస్తున్నట్ట కాదు కదా. అలాగే లేయాను ప్రేమిస్తున్నాడు, కానీ మరి 7 ఏళ్ళు ప్రేమించాడు కదా. ఎవరిని ప్రేమించే కదా అంత కొలువు చేశాడు మామగారికి. అందుకని రాహేలు మీద కొంచెం ఎక్కువ ఉందంట ప్రేమ. అలాగని లేయా నేను ద్వేషించట్లేదు, కానీ లేయా అనుకుంటుంది నేను ద్వేషింపబడి తిని అనుకుంటుంది. అర్థమైందా? మన నిత్య జీవితంలో జరిగేదే ఇది. ఇప్పుడు కుటుంబంలో అందరినీ ఒకేలా చూడలేం మనం, ఎవరొక్కరి మీద. ఇప్పుడు పిల్లలు కూడా అంతే. నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడగండి పిల్లల్ని. ఇద్దరు ఇష్టమే అంటారు కొంతమంది. ఆ ఇద్దరిలో ఒకరిని హైలైట్ చేయాలంటే ఎవరిని హైలైట్ చేస్తావు అని అడిగాం అనుకోండి, ఖచ్చితంగా ఎటో సైడ్ వెళ్తారు. అయితే అమ్మాయినా అంటారు, లేకపోతే నాన్నైనా అంటారు. ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు, అంటే ఎక్కువ శాతం మంది సొమ్ము అంతా కాదు, అందరూ కాదు. మీరు ఎక్కువ నేను చెప్పేవి కొంతమంది శాతాలు చెప్పినప్పుడు శాతం అన్నది తీసుకోరు. ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు తండ్రిని ఇష్టపడుతుంటారు, ఎక్కువ శాతం మంది మగపిల్లలు తల్లిని ఇష్టపడుతుంటారు. కారణం ఒకటే, వీడు చేసే ఏదో పనులన్నింటినీ తల్లి సపోర్ట్ చేస్తుంటుంది, తండ్రి 4 అంతుంటాడు. అందుకని మగపిల్లలకి ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది? తల్లి మీద ఉంటుంది, కప్పేస్తుంటుంది అనమాట. ఏమైనా వచ్చినా జాగ్రత్తగా తాపితో కప్పేస్తుంటుంది, కనబడినవ్వదు తండ్రికి. కనబడితే 4 ఉతుకుతారని, ఏం కాదులే, ఏం కాదు, నాన్న వచ్చేస్తాడు, సర్దేసుకో, నాన్న వచ్చేస్తాడు, జాగ్రత్త, నాన్న వచ్చేస్తాడు, చూసుకో, నాన్న వచ్చేస్తాడు, కట్టేయి, నాన్న వచ్చేస్తాడు, పుస్తకం తీసేయి. ఇవన్నీ చేసేది ఎవరు? అమ్మ. అందుకని పాజిటివ్ కన్సర్న్ ఎవరి మీద ఉంటుంది? అమ్మ మీద ఉంటుంది. ఇంకా ఆడపిల్లలకి తండ్రి మీద ఎందుకు ఉంటుంది అంటే, తల్లి ఎక్కువ ఆడపిల్లలకి పనులు బురమ ఎత్తుంటుంది. అంట్లు తోమేయి, ఆ బట్టలు ఉతికేయి, ఆ చట్నీలు చేసేయి, అది తుడిచేయి, అది కడిగేయి, అది దులిపేయి, ఇది తెచ్చేయి అంటుంటుంది. సో ఇవన్నీ ఆడపిల్లకి నాన్న చెప్పడు. నాన్నకి ఆడపిల్లకి పనులు చెప్పడం రాదు, ఎందుకంటే నాన్న పనికి బయటికి వెళ్తాడు, బయటకు వస్తాడు, చూసుకుంటాడు. ఏవైనా చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తాడు? నాన్న పనులు మగపిల్లలకు చెప్తాడు. అందుకని ఆడపిల్లలు అమ్మ మీద పెద్ద ఎప్పుడు నాగే చెప్పుద్ది, ఇది ఆడికి చెప్పదు అని అనుకుని ఎక్కువ ఎవరితో కనెక్ట్ అవుతారు? తండ్రితో కనెక్ట్ అవుతారు. అంతే, అంతకు మించి తేడా ఏమీ లేదు. చాలా చోట్ల జరిగే తంతిదే. అని అన్ని చోట్ల ఒకలా ఉండదు సుమా. ఒక చోట తండ్రిని ఇష్టపడే కొడుకులు ఉంటారు, ఒక చోట తల్లిని ఇష్టపడే కూతుర్లు ఉంటారు. సో అందుకే నేను ఒక శాతం అన్నాను, నేను ఒక పర్సెంటేజ్ చెప్పాను. మొత్తం అన్నింటికీ ఒకటే చొక్క తొడిగేయకండి, ఒకటే కొలమానం వేసేయకండి మీరు. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, మనం ప్రేమిస్తాం, కొంచెం ఎవరొక సైడ్ జరుగుతాం. అలాగా చెట్టు వాలింది అన్నట్టు, కొమ్మ వాలింది అన్నట్టు, ఈ కొమ్మ ఎటు అటు ఏమవుద్ది? అలా వాళ్తుంది. మీరు ఎటు వాళ్తారో అటు వాళ్తారు, కానీ చెప్పకండి ఎటు వాళ్తున్నారో. పిల్లలకు మీ మీద ద్వేషం వచ్చేస్తుంది.
నేను ప్రశాంతిని తక్కువ ప్రేమిస్తాను, మణికంఠని ఎక్కువ ప్రేమిస్తాను అన్నాడు అనుకో నాన్న. ఆటోమేటిక్గా ప్రశాంతికి సత్యనారాయణ గారి మీద ద్వేషం వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి లేదు లేదు నేను ప్రశాంతిని ఎక్కువ ప్రేమిస్తాను, మనీని తక్కువ ప్రేమిస్తాను అని వాళ్ళ అమ్మ ఏందనుకోండి, ఆటోమేటిక్గా ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి వాళ్ళ మమ్మీ మీద ఏంది ఎలా అంద మా మమ్మీ అని బాధ కలుగుతుంది కలగదా? సో అవి మనసులో ఉంటాయి కానీ చెప్పరు బయటికి. ఒకళ్ళు ఇద్దరిని సమానంగా ప్రేమిస్తారు, సర్లే అది కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే లేయా అని యాకోబు ఏం చేయట్లేదు చెప్పండి, ఏం చేయట్లేదు, ద్వేషించట్లేదు, కాకపోతే కొంచెం తక్కువ ప్రేమిస్తున్నాడు అంతే. అర్థమైందా? ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. యేసుప్రభు చెప్పినట్లయినా తప్పుందా? నాకంటే ఎక్కువగా నా శిష్యుడు కావాలనుకుంటున్నప్పుడు నాకు కట్టాల్సిన ఫీజు ఇది. నువ్వు నా శిష్యుడు కాకపోతే నీ ఇష్టం, నీకు నాకు సంబంధం లేదు, ఏం లేదు కదా. నువ్వు నా శిష్యుడు కావాలనుకున్నప్పుడు మాత్రమే ఈ సూత్రం, ఈ పాయింట్ నీకు వర్తిస్తుంది. నువ్వు నా శిష్యుడు కావాలని అనుకోలేనప్పుడు అసలు దీంతో నీకు సంబంధమే లేదు. నువ్వు నా శిష్యుడు కావాలనుకుంటున్నావా, అయితే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, చివరికి నీ ప్రాణము కంటే కూడా ఎక్కువగా ఏం చేయాలి? ప్రభువును ప్రేమించాలి. ప్రభువును ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రభువును ప్రేమించాలి. ఆ తర్వాత నీ సిలువను ఎత్తుకుని ఆయన్ని ఏం చేయాలి? వెంబడించాలి. సిలువ మొయ్యాలి. సిలువ మొయ్యాలంటే ఏంటి? లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం తీయాలందరూ తీయాలి బైబిల్. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎడలా నిన్ను నువ్వు మర్చిపోవాలట. మర్చిపోయా ఎప్పుడైనా? ప్రభు కోసం నిన్ను నువ్వు మర్చిపోయావా? ప్రభు కోసం నీ పనులు మర్చిపోయావా? ప్రభు కోసం నీ ఉద్యోగం మర్చిపోయావా? ప్రభు కోసం నీ వ్యాపారం మర్చిపోయావా? ప్రభు కోసం నీ సమస్తమైన ఇంపార్టెంట్ ఇదే అని ఏమైనా మర్చిపోయావా? ప్రభు కోసం నిన్ను నువ్వే మర్చిపోయేంతగా, నిన్ను నువ్వే ఉపేక్షించుకునేంతగా, తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినమూ తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. చూడండి, ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతిదినము వెంబడించాలంట, ఎవ్రీడే అని సిలువనెత్తుకుని ఆయన వెంబడించాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకును. ఇక్కడ ఎండింగ్లో ఒక పాయింట్ చెప్పాడు. ఎండింగ్ ఎలా ఉంటుందంటే ప్రభు చెప్పే పాయింట్స్ వాస్తవాలు కదా ఆయన మాట్లాడేవి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒకడు లోకమంతయు సంపాదించాడంట. లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనం? లేదా నష్టపరుచుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనం? అంతే కదా. నీ ప్రాణం కాపాడగలిగే శక్తి ఎవరికి ఉంది? ప్రభు ఒక్కడికే ఉంది. నీ జీవాన్ని ఆయన మూటలో దాచి ఉంచాడు. మరణం తర్వాత కూడా నిన్ను నిత్య జీవానికి నడిపించాలంటే ఆయన మాత్రమే నడిపించగలడు. అదే కదా మనందరి విశ్వాసం. అందుకే కదా ప్రభువును వెంబడిస్తున్నాం మనం. నాకు ఏమిస్తాడు ప్రభు? ఏమిస్తాడంటే నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవమును అనుగ్రహించున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము దేవుడు చేసిన వాగ్దానం. కాబట్టి ప్రభు నాకు నిత్య జీవం ఇస్తాడనే నేను ఆయన వెంబడిస్తున్నాను. నిత్య జీవం కోసం నేను ప్రభు వైపు చూస్తున్నాను. నిత్య జీవం కోసమే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నిత్య జీవం కోసమే నేను ప్రభువును ఆరాధిస్తున్నాను. నిత్య జీవం కోసమే నేను ప్రభువును వెంబడిస్తున్నాను. లేకపోతే నాకు ఇంకేం కావాలి ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక రోజు అంతా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాం కదా. ఇక్కడ చాప్టర్ క్లోజ్ చేస్తాం కదా, ఏదో రోజు అంతా వదిలేసి వెళ్ళిపోతాం కదా, రైట్? సో ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా మీరు దేవుని గ్రంథాన్ని పరిశోధన చేయండి. ఇక్కడ ఏమంటాడంటే, తను వెంబడించాలనుకునే ప్రతి ఒక్కడు సిలువ మొయ్యాలి. తన ప్రాణమును లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది కదా? ఉపయోగం ఏమీ లేదు. కనుక సిలువ మొయ్యాలి అన్నాడు. నెక్స్ట్, నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. చూడండి, కాబట్టి ప్రభువు సిలువను మోయటానికి సిగ్గుపడాల్సిన పని లేదు. నిజంగా శిష్యత్వపు వేలలో ఫీజులో ఇది కూడా భాగం. మొదటి ఫీజు ఏంటి? అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి. రెండోది ఏంటి? ఆయన సిలువను మోయాలి. సిలువ మోయడం అంటే భారం కలిగి ఉండాలి. ఆయన అప్పగించిన బాధ్యతను మోయాలి. ఆయన చెప్పిన పనిని చేయాలి. ఆయన కొరకు జీవించాలి. ఆయన చిత్తాన్ని నీ బ్రతుకులో నెరవేర్చాలి. నీ మరణ పర్యంతము ఇది నీ బ్రతుకులో జరగాలి. అర్థమైందా? తర్వాత మరో వచనం చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము
34వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు. చూడండి ఎంత క్లియర్ ఉందని చూడండి, ఎక్కడ దొంగ తిరుగుడు మాటలు లేవు. నేను యేసుప్రభువుని నమ్మేసుకున్నాను, చర్చికి వచ్చాను, ఇంటికి వెళ్ళిపోయాను, సరదాగా వెళ్తానండి, దేవుడి దగ్గరికి వెళ్తానండి. కొంతమంది చూడండి అన్ని దేవుళ్ళు ఒకటేనండి అంటారు. అన్ని దేవుళ్ళు ఏంటయ్యా బాబా, మాటే తప్పు. అన్ని దేవుళ్ళు అన్న మాటే తప్పు. దేవుడు ఒక్కడే అనాలి. అర్థమైందా? నువ్వు దేవుడు నమ్ముకున్నావు, ఓకే, నేను నిన్నేం తప్పు పట్టట్లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏమిటంటే అన్ని దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనం అన్ని దేవుళ్ళతో విడిపోయాం అంతే. మనం అన్ని దేవుళ్ళను పెట్టుకుని విడిపోయాం. రకరకాల మతాల పేరిట, రకరకాల జాతుల పేరిట విడిపోయాం అన్ని దేవుళ్ళను పెట్టుకొని. కానీ దేవుడు మాత్రం ఒక్కడే. అన్ని దేవుళ్ళు లేరు. అన్ని సూర్యుళ్ళు ఒక్కటే అని ఏ దేశం వాడు అనకూడదు. అన్ని దేశాలకు సూర్యుడు ఒక్కడే అనాలి. అన్ని చంద్రుళ్ళు ఒక్కటే అని ఏ దేశం వాడు అనకూడదు. అమెరికా చంద్రుడు, ఆఫ్రికా చంద్రుడు, ఆస్ట్రేలియా చంద్రుడు ఉన్నాడు కదా. కాబట్టి అన్ని దేవుళ్ళు ఒక్కటే కాదు, దేవుడు ఒక్కడే అనాలి. అందరికీ దేవుడు ఒక్కడే. మనం దేవుళ్ళ పేరట విడిపోయాం, కానీ మనం అందరం ఒకే పరమాత్మ సంతానం, ఒకే సృష్టికర్త మనందరికీ తండ్రిగా ఉన్నారు. మతాలు వేరైనా, కులాలు వేరైనా, జాతులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనందరికీ సృష్టికర్త ఒక్కడే. మనందరం మనుషులందరికీ సృష్టికర్త పరమాత్ముడు ఒక్కడే, ఆత్మరూపిగా ఉంటాడు ఆయన. ఇది అందరూ నేర్చుకోవాలి తప్ప దేవుళ్ళందరూ ఒకటే తప్పది. ఆ కొటేషనే తప్పు. అర్థమైందా? సూర్యులందరూ ఒకటే, చంద్రులందరూ ఒకటే అన్నట్టు కొటేషన్లా ఉంటుంది అన్నమాట ఇది కూడా. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మార్కు సువార్తలో 8వ అధ్యాయం 34వ వచనంలో ఆయన అంటాడు, నన్ను వెంబడింపగోరువాడు. అంటే నన్ను వెంబడింపగోరువాడు అన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు, నువ్వు ఇఫ్ యు వాంట్ టు ఫాలో జీసస్ యు మస్ట్ ఫాలో దిస్ రూల్స్. అర్థమవుతుందా? నీకు యేసుక్రీస్తుని వెంబడించాలని ఆలోచన కలిగితే ఈ జీతం ఇవ్వాలి. ఈ జీతం ఇవ్వకుండా ఆయన వెంబడించడం అసాధ్యం. అర్థమైందమ్మా? ఈ జీతం చెల్లించాలి. చదవండి, మాట చదవండి. మార్కు సువార్త 8:34 చదవండి. తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము, ఎంత బాగుందో చూడండి. నా నిమిత్తము, సువార్త నిమిత్తం అని అన్నిటికంటే ఎక్కువగా గొప్ప బాధ్యత సువార్త బాధ్యత. మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు, యోగ్యత కావాలంటే నేను ప్రతి వారం గుర్తు చేస్తాను మీకు. ఏంటి రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి మనకు ఉండాల్సిన యోగ్యత? నేను కూడా నా తండ్రి పనిలో భాగస్తురాలినే. ఎందుకు? ఆయన సువార్త ప్రకటించవలసిన భారము విశ్వసించిన బాప్తిస్మం పొందిన ప్రతి వాని మీద ఏమై ఉన్నది? మోపబడి ఉన్నది. గనుక నేను కూడా ఆయన పనిలో పాలిభాగం తీసుకుంటున్నా. కనుక రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ నా బాధ్యతను గుర్తు చేసుకుంటున్నా. ఆయన మరణమును ప్రచురించవలసిన వారమై ఉన్నాం. అదే సువార్త, ఆయన పని, ఆయన మనకు అప్పగించిన బాధ్యత. ఆయన మన కోసం ఏదైతే విడిచిపెట్టి వెళ్ళారో ఆ పని నేను జరిగిస్తున్నా. సంఘంతో పాటు కలిసి నేను పనిచేస్తున్నా, సంఘంతో పాటు కలిసి నేను కష్టపడుతున్నా, సంఘంతో పాటు కలిసి నేను శ్రమిస్తున్నా. అది నా రెస్పాన్సిబిలిటీ, అది నా బాధ్యత, మనందరి బాధ్యత. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న వాళ్ళందరి భారము, అందరి బాధ్యత ఏమిటంటే సువార్త ప్రచురణలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలి, అంతే. అదే మీకు ఉండాల్సిన యోగ్యత, అది మీకు ఉండాల్సిన విశ్వాసం. రైట్? నా నిమిత్తము, సువార్త నిమిత్తము. నెక్స్ట్, తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? చూడండి, మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అంటే ప్రాణం అన్నిటికంటే విలువైనది. ఈ ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించాల్సింది ప్రభుని. ఎందుకంటే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు, యుగయుగాలు ఉండే జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది ప్రభు అడిగినటువంటి వెల, ప్రభు నేర్పించినటువంటి వెల. అంటే శిష్యుడిగా ఉండదలిచిన ప్రతివాడు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మనకున్నవన్నీ క్రీస్తు కొరకే అనే సమర్పణ జీవితం కావాలి. చివరికి నా ప్రాణం సహా ఎవరి కొరకు? క్రీస్తు కొరకు అనే సమర్పణ జీవితం కావాలి. ఈ సమర్పణ జీవితంతో నువ్వు ఒకవేళ విశ్వాసంలో అడుగు పెడితే, అర్థమైందా? ఈ విశ్వాసంలో ఎవరైతే అడుగు పెట్టారో వారికి మాత్రమే వర్తించేటువంటి వేళ ఇది. స్కూల్లో జాయిన్ అయినోడు ఫీజు కట్టాలా? రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా కట్టాలా?
ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి చెప్పండి? స్కూల్ పక్క నుంచి వెళ్ళినోడు కూడా ఫీజు కట్టాలా? మా స్కూల్ పక్క నుంచి ఎవరు వెళ్ళినను మాకు సంవత్సరం ఫీజు కట్టవలను అని ఎవడైనా బోర్డు పెట్టాడు అనుకోండి, స్కూల్ ఉంటుందా ఎగిరిపోద్దా? ఎవరు పడతాడు ఎందుకు కడతారు ఫీజు? ఎవరు స్కూల్లో జాయిన్ అయితే చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరు స్కూల్లో జాయిన్ అయితే వాళ్ళే కడతారు ఫీజు, అంతేనా? మరి అలాగే ఎవరు యేసుక్రీస్తుని వెంబడిస్తే వాళ్ళు ఇవన్నీ చేయాలి. 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. నెంబర్ 1, మొదటిది చెప్పండి, మీరే చెప్పండి, మొదటిది ఏంటి? విన్నారు కదమ్మా, మొదటిది అది చూస్తారేంటి? నన్ను వెంబడింపగోరువాడు మొదటిది ఏం చేయాలని చెప్పాను మీకు? అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. కోమలోకి కానీ వెళ్ళిపోయారేంటి కొంప తీసి? అన్నిటికంటే ఎక్కువగా ఏం చేయాలి? నన్ను ప్రేమించాలి. రెండో పాయింట్ ఏంటి? సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మూడోది ఏంటి? సమస్తాన్ని ఆయన కోసమే త్యాగం చేయగలిగే హృదయం కలిగి ఉండాలి. చివరికి ప్రాణాన్ని సహా త్యాగం చేయగలిగే హృదయాన్ని కలిగి ఉండాలి. అంతటి నమ్మకత్వాన్ని క్రీస్తుకు కనపరచాలి. ఎవరు ఆయనను వెంబడించాలనుకుంటున్నారో వారు మాత్రమే చేయాల్సిన పనిది, మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు. అర్థమైందా? ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ బాధ్యతలు చెప్తున్నాడు. అందుకే చూడండి, లూకాసు వార్త 13:24 ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 23 నుండి చదువుదాం. 23 నుండి. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన్ని అడిగాడంట. మరి నిజమే కదా, అందరూ స్కూల్లో జాయిన్ అవుతారా? అవరు కదా. మరి ఎంతమంది జాయిన్ అవుతారు? కొద్దిమందేనా అని అడిగారంట. ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? వేలాది మంది, కోట్లాది మంది ఆత్మలు రక్షణలోకి వెళ్ళవా? వారు ఇష్టపడరా? వాళ్ళకు నచ్చవా? నువ్వు నీ బోధ నచ్చదా? నేను అంగీకరించరా? అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని బలవంత పెట్టడానికి లేదు ఇక్కడ. రక్షణ పొందేవారు కొద్దిమందేనా? పాపాన్ని కడుక్కోవడానికి ఇష్టపడేవాళ్ళు కొద్దిమందేనా? పరలోకం ఉందని నమ్మేవాళ్ళు కొద్దిమందేనా? పరలోక ప్రయాణానికి వెళ్ళాలని ఆశపడేవారు కొద్దిమందేనా? నిత్యజీవం కొరకు పాటుపడేవారు కొద్దిమందేనా? తమ ఆత్మను రక్షించుకోవాలని ఆరాటపడేవారు కొద్దిమందేనా అని అంటే ప్రభు అంటున్నారు వెంటనే, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అనగానే ఏమన్నారు ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇదో పోరాటమట. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇదో పోరాటం. చూడండి, ఇదివరకు మనం నా చిన్నతనంలో కూడా సినిమా టికెట్ల కోసం వెళ్ళేవాళ్ళం. ఎలా ఉండేదండి అక్కడ? ఇప్పటిలాగా ఆన్లైన్ బుకింగ్ కాదు. నా చిన్నతనంలో పోరాడితే తప్ప టికెట్ దొరకదు. ఒకడేమో భుజాల మీద నడుచుకుంటూ పోయేవాడు, నిజంగానే భుజాల మీద నడుచుకుంటూ పోయేవారు. ఒకడేమో తొక్కికుంటూ పోయేవాడు. తొక్కిసలాట్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఫస్ట్ సినిమా గ్యాంగ్ లీడరు, ఎప్పుడో చిన్నప్పుడు. శుభ్రం లోపలెత్తి నొక్కేసి అనపర్తి సూర్యశ్రీ థియేటర్లో ఎన్ని బాధలు పడి వెళ్ళాల్సిందో లోపలికి. అంటే అదో పిచ్చి, అప్పట్లో అదో పిచ్చి, అదో వెర్రి. ఆ టికెట్ తెచ్చేసుకోవాలి, ఆ సినిమా చూసేయాలి, లేదా చచ్చిపోతాం మనం కదా. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ సినిమాలు పోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా మన అనుభవాలు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఒక టికెట్ కోసం అంత పోరాడితే, ఆ 2 గంటల సినిమా కోసం అంత పోరాడితే, అంత ప్రయాసపడితే, నిత్యజీవం కోసం ఎంత పోరాడాలా వద్దా? నిత్యజీవం కోసం ఎంత ప్రయాసపడాలా వద్దా? ప్రయాసపడాలి కదా మరి. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వల్ల కాదు అంటున్నాడు. వారి వల్ల కాదు. అందరికీ టికెట్ దొరకదు. ఏ టికెట్? సినిమా టికెట్ కాదురా నాయన. ఏ టికెట్ దొరకదు అందరికీ? అక్కడ కూడా దొరకదు అందరికీ. దొరికేది కాదు, ఇప్పుడు కాదు, అప్పట్లో, ఆ రోజులు చెప్తున్నా. అప్పుడు కూడా బోర్డు ఎట్టేసేవారు, హౌస్ఫుల్, నీకు టికెట్ లేదు వెళ్ళిపో. అక్కడైతే ఇంకా బ్లాక్లు అయినా దొరికేవి. ఇప్పుడు ఇక్కడ బ్లాక్లు ఉండవు. యేసు ప్రభు వారి టికెట్ నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి తప్ప, పరలోకం అనే టికెట్ నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి తప్ప ఇక్కడ ఏముండవు, బ్లాక్లు ఉండవు. బ్లాక్లో టికెట్లు దొరికే అవకాశం ఇవ్వలేదు దేవుడు. నీ భక్తితో సంపాదించుకోవాలి, అది నీ యథార్థతతో సంపాదించుకోవాలి, నీ కష్టంతో సంపాదించుకోవాలి, నీ నీతితో సంపాదించుకోవాలి. నువ్వు మొదలెట్టిన పరుగు ఆపకుండా కొనసాగించి సంపాదించుకోవాలి. అర్థమైందా? చదవండి ఏమంటున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి,
అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. వారి వల్ల కాదంట, వారి వల్ల కాదంట. కాబట్టి ఇరుకు ద్వారము అనేది మీకు అర్థమైతే నిజమే ప్రభువా, ఈ వేళ చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొదటిది అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలని మాట్లాడుకున్నాం. రెండోది సిలువనెత్తుకోవాలని మాట్లాడుకున్నాం. మూడోది సమస్తాన్ని పెంటగా ఎంచుకుని త్యాగపూరితమైన మనస్సుతో ప్రభువే నాకు సర్వస్వం, ప్రభు కోసమే నా జీవితం అనే భారం కలిగి బతకాలని నేర్చుకుంటున్నాం. ఈ వేళ చెల్లించిన వాడు పరలోకాన్ని పొందుకుంటాడు. కానీ చాలా ఇరుక్కుంటుందంట. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాటం చేయాల్సినంత పరిస్థితి వస్తుందట. పోరాటం. చదవండి తర్వాత మాట. అనేకులు ప్రవేశింప జూతురు కానీ అబ్బే వారి వల్ల అవదంటున్నాడు. అనేకులు ప్రవేశించడానికి ట్రై చేస్తారు కానీ వారి వలన కాదు. నెక్స్ట్, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసేసిన తర్వాత, ఇప్పుడు 12:30 1 గంట అయ్యేసరికి ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతాం ఆరాధన ముగించుకొని. అప్పుడు ఫ్రెష్గా వచ్చారనుకోండి ఆరాధనకి, ఏమైనా ఉంటుంది ఇక్కడ? లేదో మేము ఇప్పుడే వచ్చాం కాబట్టి మళ్ళీ మొదలెట్టండి, అందరికి వచ్చి కూర్చోండి, ఎక్కడికి వెళ్తారు మీరు, మళ్ళీ చెప్పు వాక్యం, మళ్ళీ మొదటి నుంచి అంటే ఎవరైనా చివరికి ఎంత పెద్దోడు వచ్చినా మనం అలాగా చెయ్యం. బాబు నెక్స్ట్ వీక్ రా అమ్మ, అయిపోయింది మా ఆరాధన అయిపోయిన తర్వాత మేము మా పని పూర్తి చేసుకుని ఆమెని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాం అంటాం. ఇక్కడైనా నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ తలుపేసేస్తే ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం ఉందా? ప్రభు ఒకసారా రెండోసారా? ఇంకంతే. అన్నిసార్లు ఎవరు ఛాన్స్ అయినా అంటే లాస్ట్ కదా. మారు మనసు పొందడానికి ఇక్కడ చాలా ఛాన్సులు ఉంటాయి, అది వేరు. అక్కడ మాత్రం ఒకటే ఛాన్స్. అందుకే తలుపు వేసేసిన తర్వాతట యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు తలుపు వెలుపల నిలిచి తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో ఉత్తరం చెప్పును. అందుకే కాలానికి పనికి సంబంధం ఉంది. కొన్ని 100 సార్లు చెప్పాను మీకు. దేనికి సంబంధం ఉంది? కాలానికి పనికి సంబంధం ఉంది. కాలానికి పనికి అంటే నీకు ఇవ్వబడిన ఆయుష్కాలానికి నువ్వు చేయవలసిన పనికి లింక్ ఉంది. 2 లింక్ అయి ఉన్నాయి. టైం అయిపోతే పని చేయలేవు, పని చేయకపోయినా టైం అయిపోద్ది. కాబట్టి టైం ఉండగానే ఏం చేసేయాలి? పని చేసేయాలి. అందుకే కదా ఒక పాట రాశాను, కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో, ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా, కాలం ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో, కాలమునెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. ఎంత చక్కటి భావం! ఈ పాట విన్నప్పుడల్లా మీకు గుర్తు రావాలి. టైం అయిపోతుంది, పని మిగిలిపోతుంది. పని మిగిలిపోకూడదు, టైం అయిపోకూడదు. టైం ఉండగానే పని పూర్తవ్వాలి. దీనికి సులువైన మార్గం ఏది? సంఘంతో కలిసి పని చేయాలి. సంఘంతో కలిసి పని చేసేటప్పుడు నా పని సులువైపోద్ది, నా వాటా నాకు దక్కేస్తుంది. నేను ఒక్కడనే ఒంటరిగా పోరాడతా అంటే ఒంటరిగా ఏమీ చేయలేవు. అందుకే ప్రభు అన్నారు, మీరు అందరూ కలిసి దేవుని రాజ్య విస్తరణ కొరకు కష్టపడండి. కలిసి పని చేయండి అన్నాడా, విడివిడిగా పని చేయండి అన్నాడా? కలిసి పని చేయండి. అందరూ ఒక్కటిగా ఉండి పని చేయండి. పని సులువైపోద్ది. ఒక బస్తాన్ని 10 మంది లేపడానికి, ఒక బస్తాన్ని ఒక్కడు మోయడానికి తేడా ఉందా లేదా? ఉంది కదా, రైట్. సో కాబట్టి కాలానికి పనికి సంబంధం ఉంది. మన కాలం అయిపోయే లోపు పని చేయాలి. పని ఉందంటే కాలం ఉంది, కాలం ఉందంటే పని ఉంది. అర్థమైందా? జాన్సన్ గారు ఒక పాట రాశాడు, పని ఉందనే బ్రతుకులో, అంతేనా? పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో. చాలా మంచి పాట అది. నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా, ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా, దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా, ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా, పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో, పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో, నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా,
ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది, తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది. ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది, తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది. నీ ప్రాణం ప్రియునికి కాదని ప్రాణమివ్వాలి ప్రభువుకేనని, నీ ప్రాణం ప్రియునికి కాదని ప్రాణమివ్వాలి ప్రభువుకేనని, పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో, పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెలో ఆ చప్పుడే ఆగుదినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? సో చక్కటి భావజాలం ఉన్న ఈ పాటలు ప్రతిరోజు వినండి. కాలం నెరిగి నిద్ర మేలుకో ప్రతిరోజు వినండి. నీ గుండెలో ఆ చప్పుడే ప్రతిరోజు వినండి. పాట విన్న ప్రతిసారి ఏం గుర్తు రావాలి మనకి? బాధ్యత గుర్తు రావాలి, పని గుర్తు రావాలి. అమ్మో, నేనే ఊరికే నిద్రపోవడానికి రాలేదు, నేను నా తండ్రి నన్ను నమ్మాడు, నా ప్రభువు నన్ను నమ్మి ఈ లోకంలో నన్ను నిలబెట్టాడు, నా ప్రభువు నన్ను నిలబెట్టినందుకు నేను ఆయన కోసం గట్టిగా నిలబడాలి. ఏమండి, ఎన్నో పనులు ఉంటాయండి, ఎవరికి లేవు చెప్పండి పనులు? కానీ క్రైస్తవుడుకున్న మొట్టమొదటి పని ఏది? దేవుని పని. అర్థమైందా? లోకంలో మనకి ఎన్నో పనులు ఉంటాయి, కాదని అన్నట్లే. ప్రతి వాడికి పని ఉంటుంది. పని లేనోడు సోమరిపోతు అంటే దేవుడికి ఇష్టం ఉండదు కదా. ఏదో పని ఉంటుంది. అన్ని పనుల కంటే ముందు పని ఏది ముందు పని? దేవుని పని. దేవుని పని ఎవడు ముందు పెట్టుకున్నాడో వాడు ఇరుకు ద్వారంలో ఉన్నాడు. అర్థమైందా? అందుకే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాటం చేయాలి. మరి అందరికీ మనసు రాదు. పోరాడాలి, సిద్ధంగా నిర్ణయం తీసుకోవాలి, కష్టపడాలి. టైం అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత వేస్ట్ చేసుకుని తలుపు కొడితే తీస్తాడా? మీరు ఎక్కడి వారో నేను మిమ్మును ఎరుగనని చెప్పుదును. అప్పుడు అంటారంట మీరు, అప్పుడు నీ సముఖమందు మేము రొట్టె తిని ద్రాక్షారసము తాగుచుంటిమే, ప్రభు బల్ల సమీపించితిమే, నీ శరీరము నీ ప్రభు నీ కుమారుని యొక్క శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను తీసుకుంటమే, రక్తమునకు సాదృశ్యంగా ద్రాక్షరసం తీసుకుంటమే, నీ సన్నిధిలో మేము తిని త్రాగుచుంటమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మేము నెరుగనని మీతో చెప్పుచున్నాను అని వ్రాయబడింది. చూసారా? కాబట్టి 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మూడోది, ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి, పోరాడాలి. ప్రభు యొక్క రాజ్య విస్తరణలో మనం త్యాగపూరితంగా ఉండాలి. త్యాగపూరితంగా అంటే నాకు ప్రభు కంటే ఏది ఎక్కువ కాదు, అన్నిటికంటే నాకు ఆయనే ఎక్కువ, ఆయన కోసం నేను సమస్తాన్ని త్యాగం చేసే మంచి మనసు కలిగి ఉన్నాను. చివరికి నా శరీరము సహా ఆయనదే. రోమ 12:1, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఏంట మాట? కాబట్టి చదవండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతిమాలుకుంటున్నాను. మరి నిజమే కదా. దీనికి కూడా పాట ఉంది మన దగ్గర, గోల్డ్ ఉన్నాయి. ఉందా లేదా పాట? దీనికి పాట ఉందా? రోమ 12:1. ఏం పాట అది? మరి నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం అంటే ప్రతిష్ఠ చేశాను, సత్యమందు ప్రతిష్ఠ చేయబడండి. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం. మాట దగ్గర ఆగిపోకూడదు, పాట పెదవి దగ్గర ఆగిపోకూడదు, పాట బ్రతుకులకు రావాలి. గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం ఎవరిది? దేవుడిది అనాలి. ఎవరి కోసం వాడబడే శరీరం ఇది? దేవుని కొరకు. నేను కొనుక్కున్న బండి నా కొరకు, ప్రభు కొనుక్కున్న బండి ప్రభు కొరకు. రైట్? నువ్వు కొనుక్కున్న బండి నీ కొరకు, ఎవరి కొరకో కాదు. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు, నువ్వు ఈఎంఐ కట్టుకుంటున్నావు, నీ కొరకు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవితం ఇది. ఈ జీవితాన్ని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. మరి ఇది ఎవరి కొరకు? ప్రభు కొరకు. అది విశ్వాసి చెల్లించవలసిన వేల ఇది. ఆదివారం వచ్చాం, పాట పాడాం, పోయాం. మళ్ళీ ఆదివారం కనబడతాం, పాట పాడతాం, కూర్చుంటాం, ఆమెన్ అంటాం, హల్లెలూయా అంటాం, పోతాం. కాదు. నీ భక్తి జీవితంలో ఆయన ఉండాలి, నీ ఇంట్లో ఆయన ఉండాలి, నీ హృదయంలో ఆయన ఉండాలి,
నీతో ఆయన ఉండాలి, నువ్వు ఆయనతో ఉండాలి. ఆయన నీ యందు ఉండాలి, నువ్వు ఆయన యందు ఉండాలి. సంఘం చేసే ప్రతి పనిలో నువ్వు ఉండాలి. సంఘంతో పాటు నువ్వు కలిసి కష్టపడాలి, పని చేయాలి. దేవుని పని ముందు పెట్టుకోవాలి. ఏమండి, ఒకానొక దినాన మనం వెళతామా వెళ్ళమా? ఒక్కసారి ఆ రోజు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏదో ఒక రోజు నిన్ను పల్లకిలో మోస్తారా మైరా? మోస్తారా? నన్ను మోస్తారా మైరా? మోస్తారా? ఆ రోజు ఇంకేం చేస్తానండి నేను ఇక్కడ? అదే ప్రసంగి చెప్తున్నాడు. ఆ రోజు పని లేదు, పాటు లేదు, ప్రయాస లేదు, ఇక్కడ నీకు విలువ లేదు, నిన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అయిపోయింది ఇక్కడతో నీ చరిత్ర అంటారు. సాగనంపేస్తారు. ఆ రోజు నేనేం చేస్తానండి ఇంక ఇక్కడ? నా ముందటి తరాల్లో ఎందరో ఆ మార్గం గుండా వెళ్ళారు. నేను అదే మార్గం గుండా వెళ్ళిపోతాను. బ్రతుకుండగా చేయాలి ఏం చేసినా. చచ్చిపోయాక ఏం చేయగలం? నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఎప్పుడు చేయాలి? బ్రతుకుండగా చేయాలి. ఇది నేర్చుకోవాలి. శిష్యత్వపు వేళలో భాగంగా ప్రభువుకు నేను చెల్లించవలసినది ఏమిటి, ప్రభువుకు నేను ఇవ్వవలసినది ఏమిటి, ప్రభు కోసం నేను చేయవలసినది ఏమిటి, ఆయనను ఏమడిగాడు అది మనం ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సింది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని. నేను శ్రమ ఎవరి కోసం? ప్రభు కోసం. కలుగుతుంది. ధైర్యం తెచ్చుకో, భయపడకో, ధైర్యంగా నిలబడు. ప్రభు నిన్ను విడువడు, ఎడబాయడు. నిజంగా ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, దేవుని కోసం బతకండి, దేవుని పని చేయండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, దేవుని మార్గంలో నడవండి, దేవుని చిత్తానికి విధేయత చూపించండి. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మీ కుటుంబాన్ని విడువడు, ఎడబాయడు. ఆయన మీకు తోడుగా ఉంటాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు అబద్ధికుడు కాడు. ఆయన గురించి ఏం రాయబడిందో తెలుసా? ఎంతైనను నమ్మదగినవాడని రాయబడింది. ఏం రాయబడింది? ఎంతైనను నమ్మదగినవాడు. అది నీ విశ్వాసం, నీ ఇష్టం. ఇంకా నువ్వు ఎంత బలమైన పునాది వేసుకుంటావో నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. అది నీ ఇష్టం వచ్చినంత నమ్మొచ్చు. ఎంతైనను అన్న మాట అందుకే వ్రాయబడింది. సో ఇక్కడితో అయిపోయింది అనుకుంటే ఏమీ లేదు, ఇంకా ఉంది. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను వెళ్ళే దారిలో ఆయన నాకు ఏదో ఒక మార్గం తెరుస్తాడు. మార్గాలన్నీ మూసుకుపోయిన చోట కూడా ఆయన నాకు మార్గాన్ని తెరవగల సమర్థుడు. ఇది మన విశ్వాసం. లోకం నమ్ముతుందా నమ్మదా మనకు అనవసరం, మనం నమ్ముతున్నాం. అందుకే విశ్వాసం. అన్ని దారులు మూసుకుపోయిన చోట కూడా దేవుడు నాకు ఏదో ఒక దారిని తెరుస్తాడు, ఏదో ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. ఆ ద్వారం కూడా నన్ను తీసుకెళ్తాడు. నాకు తెలియని ఎన్నో మార్గాలు ఆయనకి తెలుసు, నాకు తెలియని ఎన్నో సంగతులు ఆయనకి తెలుసు. ఆయన సృష్టికర్త, భవిష్యత్ తిరిగినవాడు కనుక నాకు మార్గం సిద్ధపరిచే దేవుడు ఆయన. నన్ను విడువని వాడు, ఎడబాయిన వాడు. లోకమంతా నిన్ను వదిలేయచ్చు, లోకమంతా నిన్ను తృణీకరించవచ్చు, లోకం నిన్ను నిందించవచ్చు, అవమానించవచ్చు, నీ పక్షంగా ఎవ్వడూ రాకపోవచ్చు, నేను ఒంటరిగా వదిలేయచ్చు. ఎవరిని కనీసం సహాయం చేయడానికి కూడా ముందుకు రాకపోవచ్చు, కనీసం మాట సహాయం కూడా ఎవరు చేయకపోవచ్చు, కనీసం నీ కోసం ప్రార్థన చేయడానికి కూడా ఎవరు లేకపోవచ్చు. అలాంటి ఒంటరితనంలో ఉన్నా కూడా మోకరించి విశ్వాసంతో ఆయన వైపు చూస్తే, ఆయన మీద ఆధారపడితే, ఆయన చెయ్యి ఒక్కటి వస్తే చాలు, ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఏం భయం లేదు. అగాధ జలములనైనా దాటించగలిగే సమర్థుడు నువ్వు నమ్ముకున్నటువంటి నీ కన్న తండ్రి. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి అంత బలమైన విశ్వాసం ఎప్పుడు వస్తుంది? సత్యంలో నిలబడినప్పుడే వస్తుంది. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని పోరాడండి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. విశ్వాసికి సమస్తం సాధ్యమే. అందుకే ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అంతే. సమస్తం ఆయన చూసుకుంటాడు. ఇది విశ్వాసకు ఉండాల్సిన లక్షణం. అన్నీ చూసుకో, నేను ఎతుకుతా, అది కాదు, దరిద్రపు బోధ. అది దరిద్రపు బోధ. అన్నీ చూసుకుంటాడు, వచ్చేయి, అన్నీ చూసుకుంటాడు, చేసాక చూడు,
ఏదో ఏమన్నా సపోటా పండేటి కాయ తినుకోనడానికి కాదు. ఆయన మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకో, మొత్తం భారం ఆయన మీద వేసేయి, చూసుకుంటాడు. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. బలమైన విశ్వాసపు స్థాయి కలిగుండు. శిష్యత్వపు వెల చెల్లించడానికి సిద్ధపడు. నేను చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకో. ప్రభువా నువ్వు ఇది అడిగావు, నేను ఇస్తాను తండ్రి. నువ్వు నన్ను అడిగింది ఇదే కదా ప్రభువా, ఇంతే కదా ఆయన నీ దగ్గర నుంచి కోరుచున్నాడు, ఇంతే కదా ఆయన నిన్ను అడుగుచున్నాడు. అవును ప్రభువా, ఇదే నీవు నన్ను అడుగుచున్నది, నీవు అడిగేది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి. ఐఎమ్ రెడీ టు గివ్ మై లార్డ్ అని చెప్పగలిగే సామర్థ్యం మన దగ్గర ఉండాలి. అర్థమవుతుందా? చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. ఒక గురువు గారు అంటే పౌలు భక్తుడు తన కుమారుడైన, అంటే తాను ప్రేమించి పెంచిన తన కుమారుడైన తిమోతికి, ప్రేమించి పెంచడం అంటే వాక్యంలో పెంచాడని అర్థం. అర్థమైందా? వాక్యంలో పెంచిన వాళ్ళు కూడా బోధకుడికి ఏమవుతారు? బిడ్డలేగా, ఆత్మీయ బిడ్డలు అవుతారు కదా. మరి వాక్యంలో పెంచిన వాళ్ళందరూ బోధకుడికి ఏమవుతారు? ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ కుమారులు అవుతారు. ఆయన వీరికి ఆత్మీయ తండ్రి అవుతాడు. సో ఇప్పుడు ఈ ఆత్మీయ తండ్రిగా ఉన్న పౌలు భక్తుడు తిమోతితో లేఖ రాస్తూ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అయితే నీవు నా బోధ ఏంటో నీకు తెలుసు, నేను ఏ స్టాండ్ మీద ఉంటానో, ఏ స్టాండ్ మీద నేను కట్టబడ్డానో, నిన్ను గడుతున్నానో నీకు తెలుసు. నా బోధ అంటే పౌలు గారు బోధించే బోధ అని అర్థం. పౌలు గారు బోధించే బోధ, ఆయన బోధ. నా బోధను, నా ప్రవర్తన ఎలా ఉంటుందో నీకు తెలుసు, ఎందుకంటే నాతో కలిసి తిరుగుతావు కాబట్టి, నాతో కలిసి ఉంటావు కాబట్టి, నన్ను వెంబడిస్తావు కాబట్టి, నేను చెప్పిన ప్రతి పని నువ్వు చేస్తావు కాబట్టి, నన్ను నీ గురువుగా, అంటే గురువు అనగానే ప్రభు స్థానంలో కాదు, తండ్రి అనగానే మళ్ళీ పరలోకపు తండ్రి స్థానంలో కాదు. పరలోకపు తండ్రే, ఆత్మీయ తండ్రే. యేసుక్రీస్తు గురువే, అంటే బోధకుడే. అలాగే ఇక్కడ బోధించేవారు కూడా బోధకులే. ఆ స్థానం ఏంటనేది మీరు డిఫరెన్స్ తెలుసుకుని మాట్లాడాలి అంతే. అక్కడ ఈ స్థానం ఆయనకి ఇవ్వకూడదు, ఆ స్థానం వీళ్ళకి ఇవ్వకూడదు. ఆయన స్థానం ఆయనదే అని గుర్తించాలి. అర్థమైందా? మీరు ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దు అన్న చోటకి వెళ్ళకూడదు. అది పరలోకపు తండ్రి స్థానం ఎవరికి ఇవ్వద్దని చెప్తున్న మాట తప్ప, ఎవడూ తండ్రిని అనొద్దని కాదు. ఇక్కడ ఎవరూ తండ్రి కాదని కాదు. కొంతమందికి ఆ సెన్స్ తెలీదు. ఇది కలిపి 3 హెత్తుంటారు, మొత్తం దారం దిగిపోద్ది అక్కడ. అర్థమైందా? రైట్. మీకు తండ్రులు అనేకులు లేరు అని పౌలు భక్తుడే అంటాడు మళ్ళీ అక్కడ కొరింథీ పత్రికలో. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు, నేను నా సువార్త వలన నేను మిమ్మును కంటిని. సందర్భానుసారంగా బైబిల్ ఆలోచించాలి. రైట్. ఇప్పుడు చదువుదాం. నా బోధ, నా ప్రవర్తన నీకు తెలుసు, నాతో కలిసి తిరుగుతున్నావు కాబట్టి నా ప్రవర్తన నీకు తెలుసు. రైట్. తర్వాత నా ఉద్దేశం ఏమిటో కూడా నీకు తెలుసు. నిజమే కదా? ప్రతి పనిలో ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి మాటలో ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి పరిచర్యలో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం అర్థమైతే అపార్థాలు జరగవు. ఉద్దేశం అర్థం కానప్పుడు అపార్థాలు జరుగుతాయి. ఏదైనా సరే ఏ ఉద్దేశంతో చేసి ఉంటాడు ఇది అని ఆలోచించినప్పుడు అపార్థాలు ఉండవు. అంతే కదా? అతడు ఇలా మాట్లాడాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడుంటాడు. అతడు ఈ పని చేశాడు, ఏ ఉద్దేశంతో చేసి ఉంటాడు. అతడు ఇలా చెప్పాడు, ఏ ఉద్దేశంతో చెప్పుంటాడు. ఆయన బోధ ఏంటి అసలు? ఇది అర్థమైనప్పుడు ఏం జరగవు? అపార్థాలు జరగవు. ఉద్దేశం అర్థం కానప్పుడు వాక్యం కూడా ఏమైపోద్ది? అపార్థమైపోద్ది. ఉద్దేశం అర్థం కావాలి మొదట. నా ఉద్దేశము నెక్స్ట్. నా ఉద్దేశము నెక్స్ట్ ఏంటి? నా విశ్వాసము. నిజమే కదా? ఒక వ్యక్తి విశ్వాసం ఎలా ఉందో ఆ వ్యక్తితో ఉంటే అర్థమైపోద్దా? అర్థం కదా? ఎందుకు అర్థం కాదు? ఇతడు చాలా విశ్వాసం అండి అని ఎవరి గురించి చెప్పగలం మనం? చూస్తున్నాం, చాలా విశ్వాసంగా ఉంటాడండి, చాలా విశ్వాసంగా ఉంటుందండి ఈమె. చూస్తుంటే అర్థమైపోతుంది విశ్వాసం. నీ విశ్వాసపు స్థాయి అర్థమైపోద్ది చూస్తుంటే. అందుకని నా ఉద్దేశము నెక్స్ట్, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము అంటే ఓర్చుకునే స్వభావం ఉంది ఎవరిలో? పౌలు భక్తుల్లో. అంటే ఒక సంభవం జరిగింది, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, కంగారు పడకూడదా, ఎలా ఆలోచించాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా డీల్ చేయాలి. దీర్ఘశాంతము అన్నాడు అక్కడ. నా దీర్ఘశాంతము నెక్స్ట్. ఏంటి? నా ప్రేమ ఎలాంటిదో నీకు తెలుసు. తర్వాత నా ఓర్పు. అంతియొకయ, ఈకొనియ,
లుస్త్రాను పట్టణాలలో నాకు కలిగిన హింసలు, ఉపద్రవాలు, వీటన్నిటినీ తెలుసుకుని వాడవై నన్ను వెంబడించావు. ఎంత మంచి శిష్యుడో చూడండి. పౌలు గారు ఏం చేస్తున్నాడో అన్నీ చూసి ఈయన దగ్గర ఏదో దొరుకుద్దని రాలా. ఈయన ఏదో దొరుకుద్ది, ఈయన దగ్గరికి వెళ్తే ఏదో వస్తుంది, ఈయన ఏదో ఇస్తాడు మనకి, ఈయన అంటి పెట్టుకుని ఉంటే ఏదో చేస్తాడు అనే ఒక లోక సంబంధమైన స్వార్థపూరితమైన ఉద్దేశంతో రాలేదు పౌలు గారి దగ్గరికి తిమోతి. ప్రభు బోధించిన బోధ ఏదైతే విన్నాడో ఆ బోధ విని ఆ బోధ ఖచ్చితంగా ఈయన దగ్గర దొరుకుతోంది, నేను కూడా ఇలాగే బోధించాలన్న ఆలోచనతో ఆయన వెంబడించాడు. బోధ కొరకు వెంబడించిన వాడు తప్ప బ్రతుకు కొరకు వెంబడించిన వాడు కాడు తిమోతి. అందుకే తిమోతిని పౌలు భక్తుడు చాలా ఇష్టపడ్డాడు. బ్రతుకు కొరకు వెంబడించలేదు, బోధ కొరకు వెంబడించాడు. అర్థమైందా? బోధ, ఈయన బోధ ఇది ఖచ్చితమైన బోధ, సత్య సంబంధమైన బోధ. ఇందులో ఎక్కడ రాజీ పడే తత్వం లేదు, అసత్యం లేదు. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ఓర్పు ఉంది, ఇందులో దీర్ఘశాంతం ఉంది, ఇందులో సహనం ఉంది. ఈయన ఉద్దేశములు మంచివి, ఈయన ఆలోచనలు గొప్పవి. అన్యులకు అన్యుని వలె ఉన్నాడట, యూదునికి యూదుని వలె ఉన్నాడట. చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరించాడు. అనేక మందిని ప్రభు తట్టు తిప్పడానికి ప్రయాసపడ్డాడు. తెలివైన బోధకుడు ఎవరు? పౌలు భక్తుడు. బోధకుడికి ఏముండాలి? అంతే కదా, తెలివి ఉండాలి. గుడ్డెద్ది చేలో పడ్డట్టు పోకూడదు బోధకుడు ఎప్పుడు కూడా. బోధకుడు ఎప్పుడు తెలివిగా, పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటలుగా ఉండాలి. బోధకుడికి ఆ తెలివి ఉండాలి, బోధించేవాడికి ఆ యుక్తి ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి, ఆ వివేకం ఉండాలి. ఆ వివేకము కలిగిన బోధ ఎవరు చేసిన బోధ? పౌలు భక్తుడు చేసిన బోధ. అది విని ఆ ఉపద్రవాలు కూడా చూసి, ఆ శ్రమలు చూసి, ఆ ఇబ్బందులు చూసి, అన్నీ చూశాకనే ఈయన్నే ఫాలో అవ్వాలి, ఈయన్నే వెంబడించాలి, ఈయన వాక్యమే సత్యం, ఈయన చెప్పేదే సత్యం, ఇంక చివరి వరకు ఈయన్నే పట్టుకుని వేలాడాలని ఆయన వెంట పరిగెత్తాడు. ఎవరు? తిమోతి. అప్పుడు చివరి ఉత్తరం రాస్తున్నాడు. ఎవరికి? తిమోతికి. పౌలు భక్తుడు జైల్లో ఉండి లాస్ట్ లెటర్ అన్నమాట ఇది. తిమోతికి రాసిన 2వ పత్రిక అనేది పౌలు గారు రాసిన చివరి ఉత్తరం. అంటే ఆయన ప్రాణాలు కోల్పోతాడు కొన్ని దినాల్లో, ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాడు కొన్ని దినాల్లో. ఉత్తరం రాస్తున్నాడు. అప్పుడు ఏమని చెప్తున్నాడంటే, అట్టి హింసలను సహించి తిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. నువ్వు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుతున్నప్పుడు నీకు వచ్చిన ఉపద్రవములన్నిటిలో నుండి ప్రభువు నిన్ను తప్పిస్తాడు. విశ్వాసయాత్ర కొనసాగుతుండగా ఏ తుఫాను బయలుదేరినా, ఏ ఉపద్రవం బయలుదేరినా, ఎలాంటి కీడు సంభవించినా ప్రభు నిన్ను వాటన్నిటిలో నుండి తప్పిస్తాడు. ప్రభు నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నెక్స్ట్, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. చూసారా? క్రీస్తు యేసునందు సద్భక్తితో, సద్భక్తి అంటే సద్భక్తి, వాక్య సంబంధమైన భక్తి, దేవుడు కోరుకున్న భక్తి. ఇందాక మనం చదువుకున్నాం కదా శిష్యత్వపు వెల గురించి. ఆ మూడు విషయాలు ఎవరైతే తీక్షణంగా వాటిని ఆలోచించి, ప్రభు నువ్వు అడిగింది నేను నీకు ఇస్తాను. ప్రభు అడిగింది ఇవ్వాలంటారా వద్దంటారా? మీరు చెప్పండి. ఇవ్వాలా వద్దా? అందరు చెప్పండి. ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటారు? ఎస్, ప్రభు మన కోసం వెల ఆల్రెడీ చెల్లించారు కాబట్టి. ప్రభు మన కొరకు వెల చెల్లించేశారు. ప్రభు మన కొరకు వెల చెల్లించి ఉన్నారు కనుక మనం కూడా ప్రభు అడిగిన వెల చెల్లించాలి. ప్రభు అడిగింది స్వార్థపూరితమైందా? ఎక్కడైనా స్వార్థం ఉందా ప్రభు అడిగిన దాంట్లో? లేదు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. స్వార్థం కాదు. నేను ఒక్కడనే బాగుపడాలని అనుకోకరా నాయన, నువ్వు బాగుపడ్డ తర్వాత ఇతరులను కూడా బాగు చేయి. నువ్వు స్థిరపరచబడిన తర్వాత ఇతరులను కూడా స్థిరపరిచి అన్నాడా పేతురుతో? అన్నాడా? పేతురు, సాతాను మిమ్మల్ని అందరినీ పట్టి గోధుమల వలె చెల్లించాలని కోరుతున్నాడు, కానీ నేను ప్రభువును వేడుకుంటుని, నువ్వు స్థిరపరచబడిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచు. నువ్వు సెట్ అయ్యావా, నీ సహోదరులను కూడా సెట్ చేయి. ఆత్మీయంగా నువ్వు రక్షణ పొందావా, ఇతరుల రక్షణ కొరకు కూడా ఆలోచించి. మరి నువ్వు సత్యం తెలుసుకున్నావా, మరి ఇతరులకు సత్యం పంచిపెట్టడానికి ప్రయాసపడు. నేను విన్నాను అయిపోయింది కాదు, నువ్వు విన్నది ఇతరులకు కూడా వినిపించు. నువ్వు నేర్చుకునేది ఇతరులకు నేర్పించు. నువ్వు బలపడి ఇతరులను బలపరచు. నేర్చుకో. ఇవి విశ్వాసి జీవితంలో ఉండాల్సిన అత్యంత ప్రధానమైన లక్షణములు. మస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ. ఇవి విశ్వాసి జీవితంలో ఉండాల్సిందే. నేను విశ్వాసిని చెప్పుకుంటే సరిపోదు, లేదా నీకు పరలోకం రాదు. వేళ చెల్లించకుండా ఎవరికి ఏమి రాదు?
తలుపు వేయబడిన తర్వాత ఎంత ఏడ్చినా తలుపు తీయబడదు గనుక ప్రతి ఒక్క విశ్వాసి ఖచ్చితంగా వీటిని ఆలోచన చేయాలి. నేను ఇలా ఉన్నానా లేదా పరీక్షించుకోవాలి. నా మొదటి ప్రాధాన్యత నా తండ్రికా కాదా, నా ప్రభువుకా కాదా అనే ఆలోచన కలిగి ఉండాలి. ఇది నేర్చుకోవాలి. భక్తి జీవితంలో ఇవన్నీ కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా నేర్పించాలి. మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. అది తల్లిదండ్రులుగా మనందరి విధి. అందుకే ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి అన్నాడు. నిజంగా ఈ కడవరి దినాలు ఎలా ఉన్నాయంటే, మనం సరిగా నేర్పించకపోతే పిల్లలు కూడా చాలా భ్రష్టు పట్టిపోయే పరిస్థితులు. నిన్న మీరు వినే ఉంటారు, 10వ తరగతి చదువుకునే అబ్బాయి కుకట్పల్లిలో ఒక అమ్మాయిని చంపేశాడు. సహస్రాన్ని ఎవరో ఒక అమ్మాయిని. దేనికోసం అంటే పోలీసులు చెప్తున్నారు బ్యాట్ కోసం అంటున్నారు, కొంతమంది ఏమో డబ్బుల కోసం అన్నారు. ఏదైనా దానికి కారణాలు ఏంటని ఆలోచించట్లేదు. ఆయన చంపేయండి అంటున్నారు. సరే చంపేయండి, కారణాలు ఏంటి ఆలోచించండి. ఎందుకు ఆ కుర్రాడు అలాగ అయిపోయాడు? ఒక్కరోజులో అవుతాడు? అలాగా అవ్వడు. ఎందుకు అలా అయిపోయాడు? ఇంట్లో టీవీ పెట్టి ఆ టీవీలో క్రైమ్ సినిమాలు బాగా చూసే అవకాశం ఇచ్చి, నువ్వు ఏ సినిమా పడితే ఆ సినిమా చూసే అంటే క్రైమ్ సినిమాలు, క్రైమ్ స్టోరీలు, ఈ థ్రిల్లర్లు ఇలాంటివి మాత్రమే చెడ్డవన్నీ చూసి లోపలికి ఎక్కించుకొని అలా తయారైపోయాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఏది తింటున్నామో అలాంటి దేహాన్ని పొందుకుంటాం, ఏది వింటున్నామో అలాంటి బ్రతుకును పొందుకుంటాం, ఏది చూస్తున్నామో అలాంటి జీవితాన్ని పొందుకుంటాం. కనుక మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీ కంటిని పరీక్షించుకోండి. నీ కన్ను చీకటైపోతే లోకమంతా చీకటైపోద్ది. ఆ పిల్లాడి బ్రతుకు, ఆ అమ్మాయి బ్రతుకు రెండూ నాశనం అవడానికి గల కారణం వాళ్ళు కన్జ్యూమ్ చేసినటువంటి చెడ్డవి. అందుకే టీవీ ముందు కూర్చోబెట్టేసి ఫోన్ ఇచ్చేసి వదిలేయడం కాదు. వాళ్ళు ఏం చూస్తున్నారో కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి కదా. వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారో అబ్జర్వ్ చేయాలి కదా. టీవీ చూస్తున్నారు, టీవీలో ఏం చూస్తున్నారు? ఫోన్ చూస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు? ఏమి తెలియకుండా ఫోన్ ఇచ్చేసి టీవీ ఇచ్చేసి మీ ఇష్టంరా మీకు నచ్చింది చూసేయండి అంటే నచ్చిందల్లా తినేమన్నట్టు ఉంటుంది. కనబడిందల్లా తినేస్తే శరీరం పాడైపోద్ది, కనబడిందల్లా చూసేస్తే బ్రతుకు పాడైపోద్ది. ముందు ఎవరిని శిక్షించాలంటే ఆ దరిద్రమైన వెబ్ సిరీసులు, ఆ దరిద్రమైన థ్రిల్లర్లు, ఏ విధమైన కట్టు లేకుండా, సెన్సార్ కటింగ్ లేకుండా సమాజంలోకి వదిలేసి, ఏ సర్టిఫికెట్ అనేది ఒకటి ఇచ్చేసి, ఇది పెద్దలకు మాత్రమే ఒక ట్యాగ్ వేసేసి టీవీలో వదిలేస్తున్నప్పుడు ఎంతమంది పిల్లలు నాశనం అయిపోతారో ప్రభుత్వం వాళ్ళని అడగాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం అందరూ బాధపడిపోతారు, అందరూ ఖండించేస్తారు, అందరూ తప్పైపోయింది అంటారు. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు మరి? అలాంటి అశ్లీల సంబంధమైన కంటెంట్ వదిలేస్తుంటే, అలాంటి రక్తపాతం సమాజంలోకి వదిలేస్తుంటే, దానికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చేసి సెన్సార్ ఏం కట్ చేయకుండా సమాజంలోకి వదిలేస్తుంటే వాళ్ళు చూసి ఎంత భ్రష్టు పట్టిపోతారు, ఎంత ప్రభావం వాళ్ళ మీద పడుతుంది ఆ పసి వయస్సులో. ఇంకా ఎంతమంది పిల్లలు ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు చూడబోతున్నావు భవిష్యత్తులో భయం. పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే భయం. దీనికి పరిష్కారం ఒకటే, అలాంటి చెత్త సమాజంలోకి రాకుండా అడ్డుకట్టలు వెయ్యాలి. వదిలేసేసి ఇది జరిగిందని బాధపడితే ఉపయోగం ఏముంది? ఏదో సిగరెట్ పెట్టి మీద సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం అని రాసినట్టు ఉంటుంది. సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం, కానీ మేము అమ్ముతాం, మీరు కాల్చుకోండి. మొన్న ఎక్కడ చూశాను, మద్యం తాగి బండి నడపరాదు, కానీ మద్యం అమ్మి ప్రభుత్వాలు నడపచ్చు. అలా ఉంది వ్యవహారం. మద్యం తాగి బండి నడపరాదు, కానీ మద్యం అమ్ముతూ ఏమి నడపచ్చు? ప్రభుత్వాలు నడపచ్చు. అలాగే ఏదో ఏ సర్టిఫికెట్ ఇచ్చాం కాబట్టి పిల్లలు చూడరాదు, కానీ టీవీలో వస్తాయి, వెబ్ సిరీస్లు వస్తాయి, చెత్త కంటెంట్ అంతా సమాజంలోకి వస్తుంది. పిల్లలు చూస్తారు, నేర్చుకుంటారు, పాడైపోతారు, చెడిపోతారు, జాలి, దయ, కరుణ మొత్తం కోల్పోతారు. చంపడానికి కూడా వెనకాడని దౌర్భాగ్యపు స్థితిలో పడిపోతారు. తల్లిదండ్రులది తప్పుంది, దాన్ని వదిలేస్తున్న మీడియా తప్పుంది, దాన్ని వదిలేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలది తప్పుంది. పట్టించుకోకుండా ఉంటే మన రేపొద్దున మన పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. జాగ్రత్త. ఏం తింటున్నారో చూసుకోండి, ఏం వింటున్నారో చూసుకోండి. పిల్లాడు మట్టి తింటుంటే పర్లేదురా తినరా అని ఏ తల్లి అందో. ఏం తింటున్నాడో చూసుకుంటుంది. సుతముక్కలు తింటుంటే తినమని చెప్పదు, స్లేట్ పెన్సిల్ తింటుంటే తినమని చెప్పదు. అడ్డమైన గడ్డి నోట్లో పెట్టుకుంటుంటే పిల్లల దగ్గర లాక్కుంటాం, రే నోట్లో పెట్టుకోకూడదని చెప్తాం. మరి అలాగే ఏం చూస్తున్నారో కూడా అబ్జర్వ్ చేయాలి కదా. నువ్వు ఫోన్ ఇచ్చేసి చూసుకో, ఫోన్ ఇదిగో తీసుకో, నీకు నచ్చింది ఓపెన్ చేసుకో, యూట్యూబ్లో నీకు నచ్చిన కంటెంట్ చూసుకో అని అంటే అదే తల్లి లక్షణం, అదే తండ్రి లక్షణం. పిల్లలు పాడైపోతారు, చెడిపోతారు, చేయరాని కార్యాలు చేస్తారు, భ్రష్ట కార్యాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తిన్నది అలాంటిది, కంటి ద్వారా చెవి ద్వారా విన్నది అలాంటిది, నేర్చుకున్నది అలాంటిది. అందుకే అలా తయారయ్యారు.
వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారితే తప్ప ఎవ్వరూ మారరు. మరి వ్యవస్థ మారాలంటే చెడు నీరుతో పాటు మంచినీరు కూడా ధారాళంగా ప్రవహించాలి. ఆ చెడు నీటిని కడిగి పారేయాలి. అందుకే సమాజానికి చెడు నేర్పించే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మంచి నేర్పించే వాళ్ళు కూడా కావాలి. మంచి నేర్పించేవాడు దొరకటం మంచినీరు దొరకడం లాంటిది. ఆ మంచినీరు దొరికితే తాగడానికి కూడా మనసు రావట్లేదు చాలామందికి. నీకు ఎందుకయ్యా నువ్వు చెప్తున్నావు అని అడిగే దౌర్భాగ్యులు పెరిగిపోయారు ఈ ప్రస్తుత దినాల్లో. మంచి చెప్తే కూడా నచ్చట్లేదు వాళ్ళకి. నీకు ఎందుకని అడుగుతున్నారు కామెంట్లో, నువ్వు ఎందుకు చెప్తున్నావు మాకని అడుగుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏం కావాలి? చీకటి కావాలి. చీకటికి ఏమి నచ్చదు? వెలుగు నచ్చదు. వెలుగు నచ్చదు. కానీ ఈ సమాజానికి మంచి చెప్పేవాళ్ళు కావాలి. ఈ సమాజాన్ని చైతన్యపరిచేవాళ్ళు కావాలి. ఈ సమాజాన్ని ఆలోచింపజేసేవాళ్ళు కావాలి. ఈ సమాజానికి బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి. అలా మనం మన పిల్లలకి మనకి బుద్ధి చెబుతుంటే అమ్మయ్య మాకు ఇలాంటి వాడు ఒకడు దొరికాడని ఆనందపడాల్సింది పోయి అలకబడి ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇంకేమంటాం ఇలాంటి వాళ్ళని? కనీసం కొంతైనా మంచినీరు దొరుకుతుందని ఆనందం లేదు వీళ్ళకి. ఈ మురికి నీరు తాగి తాగి మురికి నీరుకి అలవాటు పడిపోయి అదే కావాలనిపిస్తుంది అనమాట మనసు. కాబట్టి మీ పిల్లలు జాగ్రత్త. మీ పిల్లలు జాగ్రత్త. జాగ్రత్త కాపాడుకోండి పిల్లల్ని. ఫోన్ ఇచ్చేసి పోకండి ఎక్కడ పడితే అక్కడికి. వాళ్ళు ఏం చూస్తున్నారో చెక్ చేసుకోండి. తర్వాత అయినా మీ ఫోన్లో మీ యూట్యూబ్లో హిస్టరీ ఉంటుంది. మీ ఫోన్ మీకు ఇచ్చేసిన తర్వాత హిస్టరీ చెక్ చేసుకోండి. పిల్లలు ఏం చూసారో మొత్తం హిస్టరీలో వచ్చేస్తుంది. లేదా మీ గూగుల్లో హిస్టరీ ఉంటుంది, మీ టీవీలో హిస్టరీ ఉంటుంది. వాళ్ళు ఏం చూస్తున్నారో తెలిసిపోద్ది. హిస్టరీ చూడండి. దేని మీద ఆసక్తి పెరుగుతుందో తెలిసిపోద్ది. అప్పుడు మీకు అర్థం అవుతుంది అరే పిల్లలు ఏమైపోతారో అని. రోజు రోజు పిల్లాడికి సున్నం తినిపించి, అన్నం కాదు ఏం తినిపించి, సున్నం తినిపించి నా కొడుకు బలవంతుడు కావాలంటే అవుతాడా? అవుతాడా? ఎందుకండి మనం చేస్తున్నాం తప్పులు. సున్నం తినిపించి బలవంతులు కావాలంటే ఎలా అవుతారు? అవరు. అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త. మీరు ఏం చూస్తున్నారో మీ కన్ను జాగ్రత్త. నీ కన్ను చెడిపోతే, ఆ పిల్లాడి కన్ను చెడిపోయింది, దేహం అంతా చెడిపోయింది. ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం? ఆయన చంపేస్తే ఏమి లాభం? ఇంకా ఎంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళు? అది చూడండి ముందు. ఆడొక్కడిని చంపేస్తారు మంచిదే. ఇంకా అలా తయారైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇంకా భవిష్యత్తులో ఎంతమంది రాబోతున్నారో. ఇది కదా కావాల్సింది. దానికి పరిష్కారం ఏమిటి? మందు వేరు దగ్గర వేయాలి. కొమ్మ మీద వేస్తే సావదు పురుగు. మందు ఎక్కడ పడాలి? వేరులో పడాలి, కొమ్మ మీద కాదు. మనిషి మారాలంటే మందు హృదయంలో పడాలి. హృదయం మారాలి. ఆ హృదయానికి అవసరమైన జ్ఞానవాక్కులు వినిపించాలి, సత్యాన్ని వినిపించాలి. అక్కడి నుంచి మార్పు తీసుకురావాలి. ఇది పెద్ద యజ్ఞం. ఇది పెద్ద ప్రయాస. ఇది పెద్ద యాగం. ఇది పెద్ద బాధ్యత. ఒక్కడి వల్ల అయ్యేది కాదు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, అరే నాయన ప్రసంగం విన్నారా? విన్నామండి. యూట్యూబ్లో వచ్చిందా? వచ్చిందండి. బాగుందేటి? బాగుందండి. మరి ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలరా నాయన? నేను విన్నాను కదండి, సరిపోద్దండి. అక్కడ షేర్ అనే ఒక బటన్ ఉందిరా నాయన. ఇతరులకు పంచిపెట్టు. దేవునికి నువ్వు చెప్పలేవు, నేను చెప్పగలను. నేను చెప్పింది చెప్పించు, పంపించు, నేర్పించు. లేదా ప్రకటించే వారిని పంపించు, ప్రకటించే వారికి సహకరించు, ప్రకటింపచేయి. ఈ మురికి నీరుతో పాటు మంచి నీరు కూడా వెళ్ళాలి. లేకపోతే మురికి నీరు ఎక్కువైపోద్ది. ఆ పిల్ల పాపం, ఆ పిల్లకి ఏం తెలియదు, చచ్చిపోయిన పిల్లకి అన్నం పుణ్యం తెలియదు. కానీ ఒకడు తిన్న చెత్తకి ఈ పిల్ల బలైపోయింది. అర్థమైందా మీకు పాయింట్? మన పిల్లల్ని మనం మంచిగా పెంచుతున్నాం, కానీ మన పిల్లల వరకు మంచిగా పెంచితే సరిపోదు. ఈ సమాజానికి కూడా మంచిని ఎంతో కొంత మనం ఏం చేయాలి? అందిస్తుండాలి. లేకపోతే చాలా నష్టాలు జరిగిపోతాయి భవిష్యత్తులో. పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళడం కూడా మంచిది కాదు. ఈ దినాల్లో ఒంటరిగా పంపించడం కూడా మంచిది కాదు. అందుకే దినములు చెడ్డవి. బాగాలేదు, రోజులు బాగాలేదు, చుట్టూతో ఉన్న రోజులు బాగాలేదు, మనుషులు బాగాలేదు. చాలా అతి దారుణంగా మనుషులు తయారవుతున్నారు. ఎవడు ఇప్పుడు ఎక్కడ కాటేస్తాడో తెలియదు. అది ఆడని లేదు, మగని లేదు. విపరీత ధోరణి పెరిగిపోయింది. నేను చెప్తున్నాను కదా, రాబోయే 10 సంవత్సరాల్లో ఇంకా భయంకరంగా ఉంటుంది వ్యవస్థ. ఎందుకు? రోజు లోపలికి మురికి నీరు వేసేసి మంచిగా తయారవమంటే ఎవడు తయారవుతాడు? ఎందుకు తయారవుతాడు? రోజు లోపల పోసేది ఏదైతే అదే నువ్వు తయారవుతావు, అలాగే తయారవుతావు. ఇంత చెత్త సమాజంలో, ఇంత దరిద్రమైన అశ్లీల కంటెంట్, ఇంత దరిద్రమైన థ్రిల్లర్లో, ఇంత దరిద్రమైన జోనర్లో మంచి సినిమాలే రావడం మానేస్తానే కదా. అరా కొరా ఎక్కడో వస్తాయి, ఒకటి రెండును.
తీసేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు మంచి సినిమాలు. అసలు మంచి కంటెంట్ వెళ్ళాలి సమాజానికి. మళ్ళీ మంచి సినిమాలు తీసేవాళ్ళు లేవాలి, వాళ్ళు రావాలి, సమాజాన్ని చైతన్యపరిచే సినిమాలు తీయాలి. కనీసం కొద్దిలో కొద్దైనా మంచి నేర్పించాలి ప్రపంచానికి. అప్పుడు అది వింటాడు, అది చూస్తాడు, అది చూసి కనీసం కొద్దిగానే మారతాడేమో. లేదు, అది లేదు. చెత్త 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 వదిలేయడమే. చాలా చెత్త వదిలేస్తున్నారు సమాజం మీదకి. అది తీసేసుకుంటున్నారు, చెడిపోతున్నారు. విషం ఎక్కించి పాలు కక్కాలంటే ఎలా కక్కుతారండి? బుర్ర నిండా విషం ఎక్కించి నువ్వు పాలు కక్కాలంటే ఎలా కక్కుతారు? ఆ బుర్ర నిండా విషం ఎక్కించుకున్నారు, విషమే కక్కుతారు కదా. సో కాబట్టి జాగ్రత్త, మీ పిల్లల విషయంలో జాగ్రత్త. తల్లిదండ్రులారా, మీ అందరికీ చెప్తున్నా, చాలా జాగ్రత్త. విషం ఎక్కించుకునే అవకాశం ఇవ్వకండి. వాళ్ళు తినేది విషమా మంచిదా చూడండి, కనీసం కొంచెం దృష్టి పెట్టండి. చేతులు గాయలేక ఆకులు పట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అలాగే మీ జీవితం ఎలా ఉండాలో ఈ వాక్యమైన తర్వాత నిర్ణయించుకోండి. దేవుడు అలాంటి ధన్యత మీ అందరి కుటుంబాలకు అనుగ్రహించి మిమ్మల్ని సత్యంలో నిలబెట్టి నడిపించునుగాక. ఆమెను తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కనతండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, ఈ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మాతో, మా అందరితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. నిజమే ప్రభా, ఈ కడవరి దినాలలో భయంకరమైన పరిస్థితులు ప్రపంచం అంతటా కనబడుతున్నాయి. సుధమవలే, గుమ్మర్రవలే ఈ ప్రపంచం నోవహు దినముల్లో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మారిపోతూ ఉండగా, భయానకమైన వాతావరణం, భయానకమైన పరిస్థితులు మా చుట్టూతా వ్యాపించి ఉండగా తండ్రి, మీ కృప, మీ కనికరం, మీ రక్షణ మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. అలాగే ఇంత గొప్ప సత్యము చేత మమ్మల్ని అలంకరిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఈ సత్యవాక్యము చేత మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మీ కృప, మీ కనికరం అందరికీ తోడుగా ఉంచండి. మీ జ్ఞానం, వివేకం అందరికీ మెండుగా దయచేయండి. మీ ఆలోచన చేత మమ్మల్ని స్థిరపరచండి. మీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించండి. మీ కృప, మీ కరుణ, మీ కాపుదల మాకు దయచేయండి. ఇంకను ప్రభువా, మీ యొక్క సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి, మీ యొక్క మంచిని, జ్ఞానాన్ని ప్రపంచానికి వినిపించడానికి ప్రభా మాకు మంచి నోటిని అనుగ్రహించండి. మా నోటిని వాడుకోండి, మా బోరను వాడుకోండి తండ్రి. ప్రభా, ఈ సత్యం వ్యాపించడానికి మా పిల్లలందరినీ సహకారులుగా నిలువబెట్టినందుకు స్తోత్రం. ఇంకను మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సత్యంలో అనేక దినాలుగా వారిని కడుతున్నారు ప్రభా, మీరు నిలబెడుతున్నారు. నాకు అప్పగించిన ప్రతి బిడ్డ నశించక నిత్య జీవమునకు వారసులు కావాలని మీరు కోరుకున్నారు ప్రభా. ఆ కోరిక మీ సేవకులుగా నెరవేర్చడానికి మాకు సహాయం దయచేయండి. మీ కృపలో బలపరచండి. ప్రతి హృదయాన్ని శుద్ధీకరించండి. ప్రతి హృదయంలో మీ మాటలు నింపండి. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లో మీ మాటలు నింపండి. మరి పాడైపోకుండా కాపాడండి తండ్రి. మీ కృప, మీ కరుణ తోడుగా ఉంచండి. మీ జ్ఞానం, వివేకం వారికి దయచేయండి. మీ ఆలోచన చేత వారిని స్థిరపరచండి. ఆశ్చర్య కార్యాలు మీ బిడ్డల బ్రతుకుల్లో జరిగించండి తండ్రి. ఈరోజు వచ్చినటువంటి బిడ్డలందరూ, సంఘాలకు చెందిన పిల్లలందరూ తండ్రి, విశ్వాసమందు స్థిరులుగా కదలని వారుగా మీ కృపలో భాగ్యవంతులుగా వాడబడ్డానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి, ఈరోజు పుష్ప గారి కుటుంబానికి, సోదరి కుటుంబానికి మీరు చేసిన మేలును బట్టి, వారి యొక్క జీవితంలో మీరు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి, వారిని మరలా పైకి లేవనెత్తిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పిల్లల భవిష్యత్తును మీరు చక్కగా తీర్చిదిద్దండి. మీ సేవలో వారు వాడబడుతూ ఉండగా, మీ కృపలో వాడబడుతూ ఉండగా, మీ స్వార్థ పనిలో వారు వాడబడుతూ ఉండగా వారికి కావలసిన సహాయమును మీరు అనుగ్రహించారు, ఇంకా అనుగ్రహించండి. మీ చేయూత నా బిడ్డలకు ఇవ్వండి తండ్రి. వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించండి. తొట్టిల్లిపోకుండా వారి ఆత్మీయ జీవితాలు నిలబెట్టండి, కాపాడండి. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల జీవితాల్లో ప్రభా ఏది అవసరమో అది ఈరోజు వారితో మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం ప్రభా. వారిని మీరు సంధించండి, మీ ఆలోచన చేత వారిని నడిపించండి. మీ కృప, కనికరం వారికి తోడుగా ఉంచండి. మీ ఆశ్చర్య కార్యాలు వారి బ్రతుకులో జరిగించండి. మీ ఆలోచన వారికి నేర్పించండి. మీ ప్రభా మార్గాలలో వారిని నడిపించండి. ఎవరు వ్యాధి బాధల్లో, శోధనలో ఉన్నారో తండ్రి, వారిని విడిపించండి. మీ రాజ్యమును, నీతిని వెతుకుతున్న క్రమంలో వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించండి. దయగల దేవ, కృపగల ప్రభు, ఈ ఆరాధనలో బాధ్యత కలిగి నాతో పాటు పాలిభాగం తీసుకున్నా ప్రభా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరికీ మీ కృపా కనికరం తోడుగా ఉంచమని ప్రభా, నిత్యజీవ ప్రయాణంలో తొట్టిల్లిపోకుండా, ఆత్మీయతలో వాడిపోకుండా, నిత్యము మీ వైపు చూస్తూ, మీ పని జరిగిస్తూ, మీ కుమారుడైన క్రీస్తును
ప్రభు ఆయన అడిగిన శిష్యత్వపు వెల చెల్లిస్తూ, ఆయన కోరుకున్నది ఆయనకిస్తూ పరలోకం వరకు నడవడానికి సహాయం దయచేయండి. ఏ ఒక్కరూ పరలోకాన్ని దూరం చేసుకోకుండా, ఆ నిత్య జీవాన్ని కోల్పోకుండా కాపాడమని, ఇంకా మేము చేస్తున్న సువార్త పనిని ఘనంగా జరిపించి అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు ప్రభా ఈ సత్య సువార్తను మోసుకొని పోయే మీ దాసుడిగా, మీ ఆలోచన చేత నడిపించబడే పిల్లలుగా మేమందరము ఉండడానికి మీ కృపను కనికరమును తోడుగా ఉంచి మేము తలపెట్టే ప్రతి కార్యాన్ని ఉన్నతంగా జరిగించి ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, ఎవరైతే సువార్త పనికి సహకారులుగా ఉన్నారో, ఎవరైతే తమ కష్టార్జితాన్ని మీ పనిలో ఖర్చు చేస్తున్నారో, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని మీ కృపలో వర్ధిలింపించి వారి పిల్లలను చల్లగా కాపాడమని వేడుకుంటూ, ఇంకా వారి ద్వారా అనేక మందికి ఈ సత్య సువార్త వ్యాపించడానికి, నీతి మార్గం వ్యాపించడానికి, ఈ మంచి జ్ఞానం వ్యాపించడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి ఈ యొద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.